అమ్మ నమస్కారం అండి. నమస్కారం తల్లి. మిమ్మల్ని డాక్టర్ అనాలా లేకపోతే మా రాజుగారు అనాలా? ప్రేమతో ఎలా పిలిచినా పర్లేదండి. చాలా సంతోషం. అయితే నాకు అసలు ఒక విషయం చెప్పండి, అసలు మీ గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. అంటే ఇటువైపు మీరు ఎలా వచ్చారు, మీకు ఎవరు నేర్పించారు, అసలు మీ గురించి ఒకసారి మాకు. నమస్కారం తల్లి, నా పేరు డాక్టర్ హరిహరనాథరాజు అండి. యాక్చువల్గా మాది భీమవరం అండి. నేను అందరిలాగే చదువుకున్నాను. పుట్టడంతోనే గోల్డెన్ స్పూన్తో పుట్టాను. మా ఫాదరు ఏడు తరాలు చూడాలంటారు కదా, ఇటు మా అమ్మ వైపు కానీ మా ఫాదర్ వైపు కానీ మంచి రాయల్ ఫ్యామిలీలో పుట్టడం జరిగింది. అయితే కష్టాలు ఏం లేవు, సినిమా కష్టం చిన్నప్పటి నుంచి అసలు ఏ కష్టాలు లేవు. ప్లాటినం స్పూన్. ఓకే. చాలా హ్యాపీ లైఫ్, అంత బ్రహ్మాండంగా ఉండేదండి. కష్టం అంటే ఏంటి తెలియదు. ఏదంటే మంచి తల్లిదండ్రులు దొరికారు, మంచి వైపు దొరికింది, మంచి ఒకే బాబు అండి. నాకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తాను. అయితే ఇలాంటి ఒక డివోషనల్ సైడు లేకపోతే ఇంత భక్తి పారవశ్యంలోకి రావాలంటే కష్టాలే ఉండక్కర్లేదంటారా? అక్కర్లేదు. అంతేనా? అంతే. చెప్పండి సార్. మన కర్మలు మారిపోతే మనము ఆటోమేటిక్గా వచ్చేస్తాం. కరెక్ట్. నా లైఫ్లో ఒకేసారి బిగ్ షాక్ ఏదైతే ఉందో అది 2004లో జరిగిందండి. అంతవరకు నాకు ఏ కష్టం లేదు, ఏ ప్రాబ్లం లేదు, ఫైనాన్షియల్ కష్టాలు లేవు, ఏమీ లేవు. ఏం జరిగింది సార్? అంటే 2004లో ఆటో ఇమ్యూన్ డిజార్డర్ వచ్చింది. అయ్యో. అంతవరకు హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే కూడా ఏం తెలియదు. నార్మల్గా రోజు ఫీవర్ వస్తుంది, అందరు తగ్గిపోతూ ఉంటుంది. కానీ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ వస్తే అందరూ ఎలా చూపించుకుంటారు, నేను కూడా హాస్పిటల్కి వెళ్ళి చూపిస్తుంది జరిగింది. వాళ్ళు చెప్పింది కూడా నిజమే. అంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్కి ఆ రోజుల్లో పర్మనెంట్ క్యూర్ లేదండి. అంటే ఇంక 6 నెలల కంటే బతకమని చెప్పారు. ఇది చెప్పి అన్నాళ్ళు అయిందో 2004లో. రైట్. తర్వాత ఇంకో సెకండ్ ఒపీనియన్ కోసం 2 దగ్గరికి వెళ్తే అక్కడ కూడా అదే చెప్పారు. అయితే నేను నమ్మలేదు. అంటే యూనివర్స్లో ఎప్పుడు కూడా 360 degreesలో చూడాలి. ఏదైనా ఎవరికైనా ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఏదైనా చెప్తే ఎవరన్నా మన నమ్మి మనం కుంగిపోయి అది మనం ఎక్కువ తీసేసుకుంటాం వల్ల మన ప్రాబ్లం ఇంకా పెద్ద అయిపోతుంది. నిజంగా నమ్ముంటే నేను 6 నెలలు కాదు కదా, నెలలు కూడా బతికుండపోనేమో. కానీ నేను 360 degreesలో చూశాను. అంటే ఈ యూనివర్స్లో ప్రాబ్లం ఉందంటే సొల్యూషన్ ఉండకుండా ఉండదు. ఎంత పెద్ద ప్రాబ్లం అయినా. చీకటి ఉందంటే వెలుగు వస్తున్నది, అమావాస్య ఉందంటే పౌర్ణమి వస్తున్నది. ప్రాబ్లంకి సొల్యూషన్ ఉండి తీరుతుంది. ఎప్పుడైతే అష్టదిగ్బంధనం అయిపోయిందో అప్పుడు నాకు తిరుపతి వెంకటేశ్వరం అంటే చాలా ఇష్టం. నేను మా మిస్సెస్ మా అబ్బాయి ముగ్గురం కలిసి శ్రీవారి సేవ చేసుకుంటూ బ్రహ్మోత్సవాల టైంలో రోజు ఆ పెద్ద ఆయన్ని సొల్యూషన్ అడిగానండి. ప్రాధేయపడ్డం, కోపగించుకున్నాం, అన్ని రకాలుగా నవరాసాలు ఆయన దగ్గర పోషిస్తే అలిగారు కూడా. ఎందుకంటే మరి ఇంత మంచి ఫ్యామిలీలో పుట్టించో, మంచి వైఫ్నిచ్చో, మంచి పిల్లోడినిచ్చో, అంత బ్రహ్మాండంగా ఉంది. ముందు సడన్గా చచ్చిపోతాం అంటే ఎలా? ఆటోమేటికల్లీ నేను చక్రస్థానం అయిపోయింది. నారాయణేంద్ర ఎక్స్ప్రెస్ ఎక్కేసి రావడం జరిగిందండి. వచ్చి ఇంక లడ్డూలు అందరికీ పంచుదామని మూమెంట్లో వెళ్దామని మూమెంట్లో ఒక ఫ్రెండ్ వచ్చి బెల్ల కొట్టారు. నాకు చిన్నప్పటి నుంచి అందరూ ఇలా వెళ్తుంటే నేను డిఫరెంట్గా వెళ్ళాలనుకుంటాను. ఇప్పుడు యూనిక్గా ఆలోచిస్తాను. అంటే రొటీన్ థింకింగ్ అనేది అందరూ ఆ రొటీన్గా థింక్ చేస్తారు, నలుగురితో నారాయణ అన్నట్టు కాకుండా కొంచెం యూనిక్గా ఆలోచించాలి. చిన్నప్పటి నుంచి ఆ థాట్ నాలో ఉంది. అందరికీ తెలుసు, మా ఫ్రెండ్స్ అందరికీ కూడా. ఆ మూమెంట్లో ఒక ఫ్రెండ్ వచ్చి, ఎవరో ఒక డాక్టర్ గారు వచ్చారు, క్వాంటమ్ ఫిజిక్స్ అంట, ఆయన అల్లోపతి డాక్టరే కానీ కొత్త సబ్జెక్ట్ చెప్తున్నారు, అది మాకు అర్థం కాలేదు, నువ్వు యూనిక్గా ఆలోచిస్తావు కదా రా అని నన్ను ఆయన తీసుకెళ్ళారు. అంటే నాకు ప్రాబ్లం ఉందని ఆయనకు తెలియదు. నేను నా పరిస్థితి ఏంటి, నాకు కొత్త సబ్జెక్ట్ తర్వాత విషయం, ముందు నేను బతకాలి కదా. ముందు అసలు నాకు భగవంతుడే మరి అతని ద్వారా చూపించడం అని ప్రతిదీ మన ఎప్పుడు లైఫ్లో ఏ అవకాశం వచ్చినా ఎవరైతే పాజిటివ్గా థింక్ చేస్తారో అది యూనివర్స్ హెల్ప్ చేస్తాక రెడీ చేస్తుంది. అంటే నాకు ఇప్పుడు అర్థమైంది అనమాట నిజంగా. అందుకని నేను ఎప్పుడైతే కోరుకున్నానో, విశ్వాన్ని బలంగా నమ్మి కోరుకున్నానో, ఆటోమేటికల్లీ దేవుడి రూపాన్ని ఒక వ్యక్తి వచ్చి, దేవుడు అంటే ఎక్కడ ఉంటారంటే మనలోనే ఉంటాడు, మనసులోనే ఉంటాడు. మనం ఏమనుకుంటామంటే దేవుడు అంటే ఒక డిఫరెంట్, ఆయన వేరు మన వేరు అని ఒక మైథాలజికల్గా అందరూ ఏంటంటే డివైడ్ అయిపోయారు. మొత్తం అర్థం కాలేదు, అందరూ కన్ఫ్యూజన్లో ఉన్నారు కదా. నేను ఆ రోజు నమ్మి ఆయన దగ్గరికి వెళ్తాం జరిగింది. ఆయన ఏ ప్రోటోకాల్ అయితే ఇచ్చారు 100% ఆ ప్రోటోకాల్ ఫాలో అయ్యాను. ఫాలో అయిన తర్వాత ఏం చెప్పారండి ప్రోటోకాల్ అంటే ఎందుకు అసలు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అన్నీ చెప్తాను మీకు. నేను ఆ ప్రోటోకాల్ అంతా కూడా చెప్తాను ఇప్పుడు అందరికీ కూడా. మెయిన్ ఎందుకంటే నేను ఎలా రీబర్త్ అయ్యాను అనేది అందరికీ అంతే ప్రాబ్లం ఉందండి. ప్రాబ్లం వచ్చినప్పుడు ఏంటి, మన ఎక్కడ ప్రాబ్లం అయిందా వచ్చిందా అనేది మనం తెలుసుకోగలిగితే రూట్ లెవెల్లో ప్రాబ్లమ్స్, రూట్ కాజ్ ఇంపార్టెంట్. అప్పుడు నేను ఆ ప్రోటోకాల్ ఫాలో అయితే మళ్ళీ 41 రోజుల్లో మళ్ళీ రిపోర్ట్స్ అనేవి నార్మల్ వచ్చేసినాయి. మళ్ళీ సెకండ్ ఒపీనియన్ కోసం ఇంకో డయాగ్నోస్ సెంటర్కి వెళ్ళి అక్కడ కూడా చెక్ చేసుకుంటే నార్మల్ అయిపోయింది. అప్పుడు ఆయన వెంటపడ్డా. అంటే నేనే ఇంత నాకు రిజల్ట్ వచ్చినప్పుడు ఎంతోమంది ప్రాబ్లం కనిపిస్తున్నారు, వాళ్ళందరికీ ఇది ఎందుకు చెప్పకూడదు అనే ఉద్దేశంతో ఆయన పట్టుకుని నేను అమెరికా నుంచి మళ్ళీ రప్పించా ఆయన్ని. మళ్ళీ అందరినీ పిలిచా, ఏదో ఒక రూమ్ తీసి
పెద్ద హోటల్ తీసి మన లంచ్ పెట్టి ఎవరైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అందరిని పిలిస్తే 500 మంది పిలిస్తే 50 మంది వచ్చారు. నెక్స్ట్ తెలియదు కదండి, అందరూ కొత్తగా ఇది ఒకేసారి మనకి ఒక దానికి అలవాటు పడిపోయి ఉన్నాం. కొత్తగా షిఫ్ట్ అవ్వాలంటే ఎవరు డైజెస్ట్ చేసుకోలేరు, షిఫ్ట్ అవ్వలేరు, ఇంకా అందులోనే ఉండిపోతారు మొత్తం అందరూ. 50 మందికి రిజల్ట్ వచ్చింది. వైజాగ్ తీసుకెళ్ళాను, వైజాగ్లో కూడా ఒక 75 మంది వచ్చారు. ఈ 125 మందికి ఎప్పుడైతే 100% రిజల్ట్ వచ్చిందో అప్పుడు నేను డిసైడ్ అయిపోయాను, ఇదే మన పాత్, ఎందుకంటే గొప్పది లేదు ప్రపంచంలో, అందరూ ఏదో రకం ప్రాబ్లమ్స్లో ఉన్నారు, ఎందుకు ఇది నేర్చుకోకూడదు అని ఆయన వెనకాల పడి నేను అందులో ఈ కాన్షియస్నెస్ అంటే ఆయన ఒక కొత్త టెక్నాలజీ ఇన్వెంట్ చేస్తారు. బేసికల్గా ఆయన పేరంటే డాక్టర్ సేగు కృష్ణ రమేష్. ఆయన అల్లోపతి డాక్టర్ అండి. ఆయన పుట్టింది తమిళనాడు కృష్ణగిరి, కర్ణాటకలో బెంగళూరులో పెరిగారు. లక్నో యూనివర్సిటీలో MBBS చేశారు, యుఎస్లో MS చేశారు, దుబాయ్లో డాక్టర్గా ప్రాక్టీస్ చేశారు. ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు వాళ్ళ వైఫ్కి ఆటో ఇమ్యూన్ డిజార్డర్ వచ్చింది, రొమాటిక్ ఆర్థరైటిస్. ఆయన అల్లోపతి డాక్టర్ అయి ఉండి కూడా వాళ్ళ వైఫ్కి అది ఇవ్వాల. అంటే ఎక్కువ మెడిసిన్ వాడటం వల్ల మన బాడీలో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయనే ఉద్దేశంతో ఆయన నాకు చెప్పారు ఆ విషయాలన్నీ. అంటే ఎమర్జెన్సీకి కంపల్సరీ అలోపతి వాడాలి, కానీ కంటిన్యూగా అదే మెడిసిన్స్ వాడటం వల్ల లాంగ్ రన్లో పార్కిన్సన్స్ అనే రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ అనేది రావడం జరుగుతుంది. అందుకని ఆయన ఏంటంటే ఈ కొత్త టెక్నాలజీ ఇన్వెంట్ చేశారు. ఆ టెక్నాలజీ ఏంటంటే ACE to MEF. A for awareness, C for consciousness, E for energy, M for manifestation, E for enrichment, F for fulfillment. This is based on Vedic science. రైట్. మన పాత రోజుల్లో ఏదైతే ట్రెడిషన్ ఉందో దాన్ని ఆయన ఇన్వెంట్ చేసి ఒక కొత్త టెక్నాలజీ కింద తీసుకురావడం జరిగిందండి. ఆ టెక్నాలజీలో నేను ఎప్పుడైతే ఆయనతో కనెక్ట్ అయిపోయి ఉన్నానో నాకు కూడా ఆయన నేర్పించి ఆయన ద్వారా నేను ఇందులో డాక్టర్ అవడం జరిగింది మొత్తం. ఇట్స్ ఎ కాన్షియస్నెస్ డాక్టర్. రైట్. తర్వాత ఆయన సైంటిస్ట్గా రీసెర్చ్ చేశారు ప్రపంచంలో, దాంతో నన్ను కూడా తీసుకెళ్ళడం జరిగింది, ఆయన ఫాలో అవడం జరిగింది. రైట్. ఇలా ప్రపంచంలో ఫస్ట్ లెవెల్లో 12 మంది ఉన్నాము. తర్వాత చాలామంది ఇప్పుడు ప్రతి ఒక్కరు నేర్చుకుంటారు కదండి, ఇది అందరిది ఒకరిదే కాదు కదా. తర్వాత 2012లో ఏమైందంటే నేను ఇండియాలో ఎలా అయితే ఉన్నానో మంగోలియాలో బేటీ అని ఒక అమ్మాయి ఉండేది, అక్కడ అది నేర్చుకుంటున్నా పిల్ల. ఆ క్లాసులు చెప్తారు ఫస్ట్లో, అప్పుడు క్లాసులు చెప్పేవారు, అందరు పిలిపించేవాళ్ళు, అందరికీ ట్రీట్మెంట్ చేసేవారు, నేర్పించేవారు మొత్తం అంతా. నన్ను కూడా రమ్మన్నారు 2012లో. అప్పుడు నాకు ఆ రోజుల్లో నాకు వెళ్ళాలనిపించలా, ఎందుకంటే నాలో ఆ ప్యూరిటీ రాలేదు ఆ రోజులో. ఏదో నేను నేర్చుకుంటున్నాను తప్ప ఇంకా పూర్తిగా అంత అవగాహన రాలేదన్నమాట. ఆయనకి తెలియదు శంబాలా గురించి, ఏం తెలియదు ఆయన కూడా. ఏదో అక్కడికి వెళ్ళి చెబుదాం అనుకున్నారో, క్లాసులు చెప్తున్నప్పుడు ఆ క్లాసులోకి ఒక లామా గారు వచ్చారు. వచ్చి అంతా విన్న తర్వాత, లేదు ఇక్కడ ఒక శంబాలా అనే ఒక ప్రదేశం ఉంది, ఇట్స్ వెరీ హై ఎనర్జీ ప్లేస్ ఇన్ ద వరల్డ్, అక్కడికి మిమ్మల్ని తీసుకెళ్ళాలనుకుంటున్నాను, మీరు ప్రిపేర్ అవ్వండి అని. ఒక 4-5 డేస్ టైం పడుతుంది, ఈ లోపల క్లాసులు అయిపోతాయి కదా, క్లాసులు అయిపోయిన తర్వాత వెళ్ళొచ్చు అన్నారు. వెంటనే నాకు ఆ రోజు సాయంత్రం చెప్పారు డాక్టర్ గారు, హరి నువ్వు కూడా ఎప్పుడు స్పిరిచువల్గా చెప్తూ ఉంటావు కదా, ఇప్పుడు ఏదో ఒక స్పిరిచువల్ ప్లేస్ అంట, చాలా పవర్ఫుల్ అంట, శంబాలా అని అంటున్నారు, నువ్వు కూడా వచ్చి అన్నారు. అప్పుడు నాకు శంబాలా అంటే నాకు తెలియదు. ఎక్కడండి అది ప్లేస్? ఎక్కడండి? మంగోలియాలో టెరిటరీలో ఉంది, గోబీ డిజర్ట్లు. ఓ మై గాడ్. ఇప్పటివరకు శంబాలా అని అందరూ అంటున్నారు, అది ఎవరికి తెలియదు ఇక్కడ ఉందని అక్కడ ఉందని. అవును అవును. ఇప్పుడు ఎవరు వెళ్ళలేరు, అక్కడికి వెళ్ళలేరు, ఎవరో తిరిగి రారు అంటే ఇలా చాలా మాట్లాడుతున్నారు. అంటే ఎవరు ఏది తెలుస్తుందో అది మాట్లాడతారు. ఇప్పుడు మీరు బుక్ చదివారు, ఆ బుక్లో ఏదవుతుందో అది మీరు నిజం అనుకుంటారు, అంతే కదండి. నిజమో అబద్ధం అనేది ఎప్పుడు తెలుస్తుంది? మీరు అనుభవిస్తే తెలుస్తుంది. ఎక్స్పీరియన్స్ అనేది ట్రూత్. నిజం అని నేను విన్నది నమ్మొద్దు, చూసింది కూడా నమ్మొద్దు. కరెక్ట్. మీరు ఏదైతే అనుభవించారో అది నిజం, అనుభవాన్ని ఫాలో అవ్వమన్నాను అంతే. అప్పుడు ఆ శంబాలా అనే ప్రదేశం నాకు తెలియదు. నేను అప్పుడు వీడియోలు అన్నీ చూశాను. ఆ రోజుల్లో చూస్తే ఏదో కొంత ఇన్ఫర్మేషన్ ఉంది, అంటే శంబాలా అనేది ఎవరు వెళ్ళలేరు, అది అక్కడికి చాలా పవిత్రమైన ప్లేసు, అక్కడికి వెళ్ళాలంటే చాలా కష్టం, మరి ఫిజికల్ బాడీలో వెళ్ళలేరు, హాస్టల్ బాడీలోనే వెళ్ళగలుగుతారు, అలాంటివన్నీ ఉంది. అక్కడ ఏమైనా రమ్మంటున్నారు. సరే ఎంత మంచి ఆపర్చునిటీ దొరుకుతుందని మనం ఎందుకు ప్రయత్నించకూడదని ఉద్దేశంతో ఎలా రావాలి ఏంటి అని అడిగారు. అంటే మంగోలియాకి ఆ రోజుల్లో డైరెక్ట్ కనెక్టివిటీ ఫ్లైట్స్ లేవండి. వెళ్తే ఇటు చైనా వెళ్ళి బీజింగ్ ద్వారా ఉలంబత్తర్ వెళ్ళొచ్చు, మంగోలియా క్యాపిటల్లో. లేకపోతే అటు చైనా కాకుండా రష్యా వెళ్ళి, రష్యా నుంచి కూడా మంగోలియాకి డైరెక్ట్ కనెక్టివిటీ ఫ్లైట్స్ ఉన్నాయి. నేనేమో హైదరాబాద్లో ఉన్నాను. అప్పుడు కౌన్సిలేట్ ఏదైతే ఉందో ఢిల్లీలో ఉంది, మంగోలియా కౌన్సిలేట్. నేను అన్ని ఎంక్వైరీ చేస్తే ఎంత పడేటకు 4-5 డేస్ పడుతుంది, ట్రావెల్ కూడా 2 డేస్ పడుతుంది, వీసా వస్తానికి అందరికీ. అక్కడ అప్పుడు నాకు అవకాశం మిస్ అయ్యాను 2012లో. ముందే కనుక ఆయనతో వెళ్ళిపోయి ఉంటే ఆ రోజే నేను 2012లోనే శంబాలా దర్శనం నాకు జరిగేది.
మొత్తం పాపం నేను రాలేకపోయాను. అంటే నాకు అప్పుడు ప్యూరిటీ లేదు. అంటే ఎందుకు వెళ్ళలేకపోయాను అనే దానికోసం నేను ఎందుకని నేను దాని మీద రీసెర్చ్ చేశాను. అంటే శంబాల వెళ్ళాలంటే ప్యూరిటీ ఉండాలండి. అంటే అది ఒక దైవ ప్రదేశం, అమ్మవారి ప్రదేశం. మనోశుద్ధి ఉండాలి, ఆత్మశుద్ధి ఉండాలి. అక్కడ అలాంటి దగ్గరికి వెళ్ళాలంటే అలా అవుతేనే వాళ్ళు వెళ్ళగలుగుతారు. అందులో ఎవరికి అది లేదు కాబట్టి ఇది అవ్వదు, మన వల్ల కాదు, వెళ్ళలేరు అని చెప్తున్నారు. అంటే చెప్పేదంతా నిజాలే. అంటే అది మనం ఎందుకు అచీవ్మెంట్ చేయలేము అనే దాని మీద మనం డిపెండ్ అయ్యి ఉంది. ఎవరన్నా అంతే, అందరూ అంతే కదండి. కరెక్ట్. ఆయన వెళ్ళినప్పుడు సూర్యుడు క్లాక్ వేలో తిరిగాడు. ఒక సూర్యుడు 3 సూర్యులు, 6 సూర్యులు, 9 సూర్యులు, 12 సూర్యులు అయ్యి అక్కడైనా స్పిరిచువల్గా ఎన్లైట్మెంట్ జరిగిందండి. ఆయనలో ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయింది. అంటే అప్పుడు ఆ లామా గారు ఆయనకి కాళ్ళ మీద నమస్కారం పెడితే ఆయన ఒప్పుకోలేదు. అంటే రమేష్ గారు అంతా చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు. అంటే సింప్లిసిటీ కీ ఆఫ్ సక్సెస్. అంటే ఎవరికి నమస్కారం పెట్టకూడదు, అంతా మీ లోపలే ఉంది, బయట ఏమీ లేదు అని చెబితే అప్పుడు లేదని ఒక తాళపత్ర గ్రంథం తీసుకెళ్ళి అందులో చూపించారు. అక్కడ మంగోలియన్ లాంగ్వేజ్లో ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తే ఏముందంటే ఒక డాక్టర్ ఒక సైంటిస్ట్గా మారి ఒక కొత్త టెక్నాలజీ ఇక్కడ రావడం జరుగుతుంది. అప్పటి నుంచి వరల్డ్ అంతా కూడా ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. ఇది కొత్త సబ్జెక్టు. అంటే ఇప్పటివరకు ఎవరికి తెలియదు కదండి. ఇప్పుడు అందరూ ఒక ప్యాటర్న్లో ఉంది. ఇప్పుడు కొత్త ప్యాటర్న్కి షిఫ్ట్ అవ్వబోతుంది. చెబితే తర్వాత ఆయన నాకు వచ్చి ఆయన అనుభవాలన్నీ అప్పుడు అదే రోజున చెప్పేశారు మొత్తం అంతా. అసలు నేను చాలా హ్యాపీ ఫీల్ అయినా, అయ్యో ఎంత అవకాశం మిస్ అయిపోయింది కదా లైఫ్లో సార్, మరి మమ్మల్ని ఎప్పుడు తీసుకెళ్తారన్నారు. ఏదో నార్మల్గా తీసుకెళ్తే ఏదో బస్ ఎక్కి ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయేది కాదు. ఇది టోటల్లీ ట్రాన్స్ఫర్మేషన్ సబ్జెక్టు. అంటే క్యాటర్పిల్ నుంచి బటర్ఫ్లై ఎలా అవుతుందో ఇక్కడికి రావాలి అంటే ఫస్ట్ నీలోని మార్పు రావాలి అని ఆయన అంతా చెప్తాం జరిగింది. ఆయన ఏమైతే చెప్పారో ప్రోటోకాల్ 100కి 100% కూడా కాదు, 1000%. నేను అందులో మమేకం అయిపోయి ఇన్సర్ట్ అయిపోయాను. ఆ ప్రోటోకాల్ మాకు ఇప్పుడు 2 సార్లు చెప్పారు. ఏం చెప్తారని మేము లిటరలీ వెయిట్ చేస్తున్నాను. చెబితే అప్పుడు నాకు ఫాలో అయిన తర్వాత 2016లో నన్ను తీసుకెళ్ళడం జరిగింది. 2016లో నేను ఫిజికల్గా శంబాలా వెళ్ళి విజిట్ చేసి రావడం జరిగింది. 10 ఏళ్ళు అయింది అంతే కదండి. 2012లో నేను ప్రయాణం మొదలెడితే 2016కి నాకు అవకాశం దొరికింది. అంటే నాకు అంత టైం పట్టింది ఆ రోజుల్లో. ఇంతకీ మా ప్రోటోకాల్ చెప్పలేదు మీరు, నేను వెయిట్ చేస్తున్నాను. ప్రోటోకాల్ ఏం లేదమ్మా, ప్యూరిటీ. అంటే దేహశుద్ధి ఉండాలి. అంటే శరీరంలో ఏ రకమైన రోగం ఉండకూడదు. మనం అంటే దేహశుద్ధి అంటే ఏమనుకుంటున్నాం, ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, ఎమోషనల్ హెల్త్, ఇంటలెక్చువల్ హెల్త్, స్పిరిచువల్ హెల్త్. అంటే ఏ రకమైన ప్రాబ్లము మనకు ఉండకూడదు. కానీ మనకి ఉన్నా కూడా నేను శంబాలా వెళ్దాం అనుకుంటున్నాను, ఆ శంబాలా తల్లి నాకు ఆశీస్సులు కావాలి అని మీరు బలంగా అనుకుంటే అంతా ఆవిడ చూసుకుంటుంది. ఆవిడ మీకు కనెక్ట్ అయిపోతుంది. అంటే ఫస్ట్ మీరు నమ్మాలి. నేను వెళ్దాం అనుకున్నా, ఎన్ని కష్టాలను ఉండేవండి ముందే. వాళ్ళందరూ అంటే నేను నడవలేనండి, నాకు మోకాలు ఎప్పుడు ఉన్నాయండి, ఈ వయసులో నేను వెళ్ళగలనా, చాలామంది అయితే డబ్బు ఎంత అవుతుందండి, డబ్బులు లేవు కదా. ఇదంతా ఎందుకంటే ఇప్పుడు మనకి ఏదైతే మనం ప్రాబ్లమ్స్లో ఉన్నామో అక్కడే ఉండి అక్కడే స్టక్అప్ అయిపోతున్నాం. అంటే మనం ఎంత అచీవ్ అవుతాం అనే నమ్మకం మనకు లేదు ఫస్ట్. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఎక్స్ అయిపోయారండి అందరూ. తిరిగి ఎక్కడ ఏది చెబితే పరిగెడుతున్నారు పాపం. అక్కడ నిజం అవ్వచ్చు, అబద్ధం అవ్వచ్చు. ఆటోమేటిక్లీ ఏమనిపిస్తుంది, ఒక 4 సార్లు 5 సార్లు తిరిగేటప్పటికి ఏమనిపిస్తుంది, ఏది కాదు అనవసరము, ఇవన్నీ ఇంతే, నా లైఫ్ ఇంతే, నా కర్మ నేనే అనిపించాలి, నా వల్ల ఏది కాదు, ఇది అవ్వదు, ఇది ఇంతే అని బలంగా ఫిక్స్ అయిపోతారు. చిన్నప్పుడు ఒక స్టోరీ చెప్పేవారు. ఒక చిన్న ఏనుగు పిల్లని ఒక తాడేసి కట్టేవారంట. కట్టిన తర్వాత అది లాగి ప్రయత్నం చేస్తే పుండడిపోయింది పాపం. అంటే అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు దాని బలం తెలియదు. అదే తాడుతో అదే పెద్ద ఎరుగైనప్పుడు కూడా అదే స్తంభాన్ని కడతారు. కట్టిన తర్వాత అప్పుడు ఏమనుకుంటుందంటే ఇది అంతే, నా వల్ల కాదు, నేను ఇంతే. అంటే దాని బలం దానికి తెలియదు. అంటే అలాగా జనాలందరూ మార్కెట్లో తిరిగి రకరకాల ఇబ్బందులు పడి వాళ్ళు స్టక్అప్ అయిపోయి ఇంతే నా జీవితం, నా కర్మ నేనే అనిపించాలి అనేది ఉండిపోయారండి. ఎప్పుడైతే మనం 360 degreesలో ఆలోచించాము, ఆపర్చునిటీ వచ్చినప్పుడు మనం దానికి ఒకసారి ప్రయత్నం చేయాలని. అంటే ఈ యూనివర్స్ అంతా కూడా డిజైన్డ్. ఇప్పుడు ఇవాళ మనం ఎలా కలిసి ఎలా చేయగలుగుతాం ఇది కూడా రాసి పెట్టి ఉందండి. ఎలాగే మీ వీడియో ఎవరైతే చూస్తున్నారో మొత్తం అందరూ ఎవరైతే చూడగలుగుతున్నారో అది కూడా డిజైన్ అండి. అదే జరుగుతుంది. అంటే అసలు మన యూనివర్స్ అంతా ఎనర్జీ, యూనివర్స్ అంతా శక్తిమయం. ఆ శక్తి మనకు తెలియట్లేదు, మనలో ఉన్న శక్తి మనకు తెలియట్లేదు. మనం ఎప్పుడు బయట ఎదుగుతున్నాం, బయట ఏదో ఉందనుకుంటున్నాం, శోధిస్తున్నాం. బయట ఏం లేదండి, బయట ఎంతైతే ఉందో అంతా మీ లోపలే ఉంది. ఉదాహరణ చెప్తున్నాను చూడండి. ఇప్పుడు మీరు గుడికి వెళ్తారమ్మా,
ఎక్కడ గుడికి వెళ్తారు? ఇంటి దగ్గర రామాలయం ఉందండి. మరి ఆ రామాలయము ఒక మనిషి శిలను చెక్కి రాముడికి తయారు చేసి ప్రాణప్రతిష్ఠ చేసి శంకుస్థాపన చేస్తే రోజు అక్కడికి వెళ్ళి కొన్ని కోట్ల మంది అలా రోజు జనాలు వెళ్తున్నారు. అంటే మనిషి సృష్టించిన దాన్ని ఒక రాయిని దేవుడిగా చేయగలిగినప్పుడు ఆ విశ్వంలో ఉన్న పరమాత్మ మనల్ని సృష్టించాడు, మనకి ప్రాణప్రతిష్ఠ చేశాడు. మరి ఆయనకి ఎంత పవర్ ఉంటుందమ్మా? అందుకు నేను ఏం చెప్పాడంటే ఆయన స్వయంగా వెళ్ళి చూపించాడు. ఆయన తిరుపతి ఉన్నప్పుడు ఇన్ని స్వయంభూ అన్నాడు. అక్కడ లక్షల మంది రోజు వస్తున్నారు. అలాగే మనల్ని కూడా సృష్టించాడు. మీరు కూడా నేను కానీ అందరం కూడా లక్షల మంది నువ్వు దేవుడు అనిపించుకునేలాగా మన ప్రయాణం చేయాలి. కదే మనం అక్కడే ఉంది, ఆయన వేరు నేను వేరు, నేను ఇంతే, నేను పాపాత్ముడిని, నేను ఇలాగే ఉంటాను అని మెంటల్గా ఫిక్స్ అయిపోతే ఆయన ఏం చేయగలుగుతాడండి? ఆయన తిడతారు, దేవుడు లేడు అంటారు. అంటే ఇన్ని రకాలు ఎందుకు వచ్చినాయి? మనందరం విడిపోయాం, మనందరం కలిసి లేవండి. వన్నెస్ లేదు. మీది కులం మాది కులం, మీది మతం మాది మతం, మనుషులు వేరు, అన్ని రకాలుగా విడిపోతాం వల్ల విచ్ఛిన్నం అయిపోయింది మొత్తం అంతా. దాన్ని ఒక కలపాలి అంటే అది శంబాల నుంచి శక్తి రావాలి, మళ్ళీ వన్నెస్ అవ్వాలి. అందుకోసమే రమేష్ గారు ఆ 2012 వెళ్ళినప్పుడు యూనివర్స్ కొలాక్పజిలో తిరిగి రొటేట్ అయింది మొత్తం అంతా. అంటే కొత్త సెకండ్ రాబోతున్నది యూనివర్స్లో, ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి, అందరికీ ఇది తెలియాలి, అందరిలోని శక్తి తెలుసుకోగలగాలి అనే ఉద్దేశంతోనే అక్కడికి నన్ను తీసుకెళ్ళడం జరిగిందండి. ఇప్పుడు ఇల్లు అందరూ అక్కడ ఉండిపోయారు అనుకోండి, అందరూ ఉండిపోతారు, ఎవరు రారు. శంబాల వినోళ్ళు ఎవరు? మనందరికీ ఏంటంటే శంబాల మావులు వెళ్ళలేరు, అక్కడే తపస్సు చేసుకుంటే వెళ్ళగలుగుతారు. మరి అక్కడే తపస్సు చేసుకుంటే జ్ఞానాన్ని ఎవరు చెప్తారు? ఎవరికో ఆ బాధ్యత ఎవరికి? మనకు ఇన్స్ట్రుమెంట్, నేను కూడా ఒక ఇన్స్ట్రుమెంట్, నాకేమీ లేదండి, నేను మీరు అందరం ఒకటే. కానీ నాకు ఆ జ్ఞానం చెప్పి ఇది నువ్వు నేర్పించు, అందరికీ వెళ్ళు, అందరూ కష్టాల్లో ఉన్నారు, అందరూ బాధల్లో ఉన్నారు, వాళ్ళకు ఒక సొల్యూషన్ చూపించాలి, సొల్యూషన్ కావాలి. అంటే ఇప్పుడు మనం ఏదైతే చేస్తున్నామో అయినా నిజాలే, ఆ కాలానికి అది కరెక్ట్. మరి కాలం మారింది కదండి. అప్పుడులో జట్కా బండి మీద తిరిగేవాళ్ళు, ఎడ్ల బండి మీద వెళ్ళేవాళ్ళు. ఆ రోజు జనాలు తక్కువ, రోడ్లు కూడా చిన్నగా ఉండి అప్పుడు అంత జనం లేరు. ఆ రోజుకి అది కరెక్ట్. కాలం మారింది, ఎంత అప్డేట్ అయిపోయింది, ఇంత టెక్నాలజీ డెవలప్ అయిపోయింది. మరి ఇప్పుడు కూడా అలాగే ఉంటే ఎలా? అంటే ఇక్కడ కూడా అప్డేట్ అవ్వాలంటే ఈ శంబాలా శక్తి అందరికీ అవసరం. ఈ శంబాలా 360 సొల్యూషన్స్ యొక్క మెయిన్ మోటో అదే అనమాట మొత్తం అంతా. నేను ఇప్పుడు చెప్పేదంతా కూడా హార్ట్ నుంచి చెప్తున్నాను. ట్రూత్, నిజం, నిజానికి శక్తి ఉంటుందని, అబద్ధానికి ఉండదు. అందుకోసం ఇది అందరూ నేర్చుకోవాలి, అందరికీ ఇది నేర్పించాలి, అందరూ తయారవ్వాలి. మీ మనసుల్లోనే దేవుడు ఉన్నాడు, దేవుడిగా ఎలా ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి అంటే క్యాటర్పిల్లర్ నుంచి బటర్ఫ్లై ఎలా అయితే అవుతుందో ప్రతి మానవుడు ఒక భగవంతుడికి ఎలా మార్చాలి. అందుకోసం శంబాలా అనే దగ్గర నేను వెళ్తాను అనుకుంటే నీ కష్టాలన్నీ కూడా రీరైట్ అయిపోతాయి. అంటే అందరూ ఈ రోజున మానసిక ప్రశాంతత లేదు ఎవరికి కూడా. ఇంట్లో ఫ్యామిలీ స్ట్రగుల్స్, 3 పిల్లలు ఇద్దరి మధ్యన అండర్స్టాండింగ్ లేదు, ప్రతి ఒక్కళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. అసలు ఎవరికి కూడా కమ్యూనికేషన్ లేదు, ఇంట్లోనే కమ్యూనికేషన్, పిల్లలకి తల్లికి కమ్యూనికేషన్ లేదు, 3 పిల్లలకి లేదు, అలాగే భార్యాభర్తకు లేదు, దాంతోపాటు అమ్మా నాన్నకు లేదు, తండ్రి కొడుకులు లేదు, తల్లి కూతురుకు లేదు. అసలు రిలేషన్షిప్ విచ్ఛిన్నం అయిపోయింది మొత్తం అంతా. ఒకరికొకరికి అర్థం కావట్లేదండి. అందరూ విడిపోతున్నారు మొత్తం అంతా, సెపరేట్గా ఉండాలనుకుంటున్నారు. ఇంతకుముందు పాత రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు అందరూ కలిసి ఉండేవారు, ఎంత ఆనందంగా ఉండేవారు, ఎవరి పని వాళ్ళు చేసేవారు, అందరూ కలుసుకుని ఉండేవారండి. అది దాంతోపాటు ప్రతి ఒక్కరి ఇంట్లోని ఏదో హెల్త్ ప్రాబ్లం లేని ఇల్లు ఉందండి ఈ ప్రపంచం మొత్తం మీద. బీపీఓ, షుగరు, థైరాయిడ్ ఎందుకు ఉండాలండి? మరి అందరూ ఇలా బాధపడాలా? కానీ భగవంతుడు కొంతమందికి ఇస్తాడు, నువ్వు బాధపడొద్దు, నువ్వు మంచిగా మారటానికి. మీ సిగ్నేచర్ స్టూడియో యొక్క వీడియో వాళ్ళ దగ్గరికి వెళ్తుంది, వాళ్ళు మారుతారు, వాళ్ళు చూసుకుంటారు, తెలుసుకుంటారు, తయారవుతారు. ఆటోమేటిక్గా ఆ పుణ్యం మీకు వస్తుంది, నాకు వస్తుంది, అందరికీ వస్తుంది. ఇది ఒక్కరిది కాదు, ఇది అందరిది. అందరూ నేర్చుకోవాలి, అందరికీ హెల్ప్ చేయాలి, దాచుకునేది కాదండి. ఇది యూనివర్సల్ పవర్. ఇది ఏదో ఒక్కరిది కాదు. ఇంకా చాలామంది హెల్త్ ప్రాబ్లమే కాకుండా ఫైనాన్షియల్గా ప్రతి ఒక్కళ్ళు స్ట్రగుల్, క్రష్ అయిపోయారు. ఏం చేద్దామన్నా ఎవడొకడు వచ్చి మోసం చేస్తున్నాడు. ఏం చేయాలి అసలు? ఇంక ఎవరు నమ్మాలి, నమ్మకూడదు, ఏం అర్థం కావట్లేదండి. అసలు ఎడ్యుకేషన్, పిల్లలు చదివిద్దామంటే అందరూ డ్రగ్ ఎడిక్ట్ అయిపోతున్నారు, సరిగ్గా చదవట్లేదు, ఫోన్కి ఎడిక్ట్ అయిపోతున్నారు, టెక్నాలజీలోకి సరెండర్ అయిపోయారు, పబ్బులని దానిలని తిరిగి వెళ్ళిపోతున్నారు. అందరూ ఏం చేయలేకపోతున్నారండి, హ్యాండిక్యాప్ట్ అయిపోయారు. ఇలాంటి మూమెంట్లో అందరికీ ఈ యొక్క టెక్నాలజీ హెల్ప్ చేస్తుంది. అంటే స్పిరిచువాలిటీ అనేది చిన్నప్పటి నుంచి నేర్పించాలి. పాత రోజుల్లో చందమామ కథలు చెప్పేవారు, పంచతంత్ర కథలు చెప్పేవారు, పిల్లల యొక్క లవ్ అండ్ ఎఫెక్షన్ ఉండేది. అయినా ఏం లేదు. ఇప్పుడు తరానికి ఏమైనా ఉందండి? మొత్తం అంతా ఎంత మారిపోయింది. అంటే రూట్ లెవెల్ నుంచి మనం చేయగలగాలని మొత్తం అంతా, ప్రక్షాళన జరగాలి మొత్తం అంతా కూడా. ప్రేమాభిమానాలు నేర్పించాలి మొత్తం అందరికి కూడా.
అనే ఒక ఉద్దేశంతోనే ఈ శంబాలా 360 యొక్క మెయిన్ మోటో అనమాట. రైట్. అందుకని అంటే శంబాలా అనేది వెళ్ళాలి అంటే ఎక్కడ ఎవరు వెళ్ళలేని వెళ్ళాలి అంటే దానికి ఇంత దానికి ప్రోటోకాల్ అన్నాను. ఆ ప్రోటోకాల్ అంటే ఏంటి చెప్తాను అంటే ప్యూరిటీ. అంటే ఇంత కష్టంలో ఉన్నప్పుడు నువ్వేమనుకుంటావురండి, అబ్బే నాకు అవ్వదు, నేను వెళ్ళలేను, నాకు కష్టం అనుకుంటే వెళ్ళలేరు. నీకు ఈ వీడియో నీ చేతికి వచ్చి నువ్వు చూడగలుగుతున్నావంటే ఆ యూనివర్స్ నీకు హెల్ప్ చేస్తున్నది. అంటే శంబాలా అంటే అమ్మవారండి, మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి, ముగ్గురు శక్తి అండి. అంటే లక్ష్మీ మాత వల్ల అబెంటస్ ఆఫ్ పని వస్తుంది, మీకు ఆపర్చునిటీ యూనివర్స్ ఇస్తుంది, మీరు నేను కాదు. అలాగే శక్తి, ఏ రకమైన హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండవండి, అన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయి. 3 జ్ఞానం వస్తుంది. జ్ఞానం అంటే ఏంటి, దానికి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాం. అంటే మిమ్మల్ని అడగచ్చండి. అయ్యో భలే, అంటే మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు కదా. అయ్యో దేవుడు ఉన్నాడమ్మా? ఉన్నాడండి, డెఫినెట్గా ఉన్నాడు. ఎక్కడున్నాడు? మీలో ఉన్నాడా, బయట ఉన్నాడా? ఇందుగరడందు లేడు, ఎందెందు వెతుకునా అందందేగరడు అంటారు కదా. సో ప్రతి ఒక్క మనిషిలోనూ ఉన్నాడని నమ్ముతాం. వాళ్ళలో ఉన్న మంచే దేవుడుగా నమ్ముతాను నేను. మీలో ఉన్న దేవుడిని మీరు చూసుకోగలిగారా? నమ్ముతున్నాం అన్నారు. అవును, చూసుకోగలిగానండి. నమ్ముతాం అంటే ఏంటండి, ఇక్కడ 2 రకాలు ఉంటాయండి. బయట నుంచి ఎవరైనా చెప్పితే నమ్మేది వేరు, దాన్ని బిలీఫ్ అంటారు. అవును. మీ లోపల ఉన్నది మీరు తెలుసుకుంటాం వేరు, దాన్ని ట్రస్ట్ అంటారు. అంటే మీ లోపల ఉన్నది మీకు తెలియాలి, ఒక చెప్తే వచ్చేది కాదండి. ఇది అనుభూతి, అనుభవం. దాన్ని విన్నది నమ్మొద్దు, చూసింది నమ్మొద్దు. నువ్వేదైతే అనుభవించావో అది నిజం. అందుకని మీలో ఉన్న దేవుణ్ణి మీకు చూపించేది. అద్భుతం. కాదమ్మా, అసలు మీకు ఎలా తెలిసింది, అసలు మీరు ఎలా దాన్ని రిసీవ్ చేసుకున్నారు, మీ జర్నీ ఏమిటి ఇందులో? నాకు మాధురి అనే అమ్మాయి ఒక 1.5 month 2 months అవుతూ ఉంది చేసి, అమ్మ నువ్వు చాలామందిని చూసావు, చాలామంది దగ్గరికి వెళ్ళావు, చాలామందిని నమ్మావు, ఒకసారి నేను ఒక గురువు గారిని చెప్తాను వస్తావా అని అడిగింది. ఇప్పుడే వచ్చేస్తానని చెప్పా. లేదమ్మా మన్నాడు రా అనేసి వెళ్ళానమ్మా. అక్కడ వారింట్లో అడుగుపెట్టిన తక్షణం ఏదో ఒక అద్భుతం, అంతే. ప్యూర్ పాజిటివ్, అస్సలు ఎంత నెగిటివ్ అనేది అనిపించలా. పాజిటివ్ వైబ్స్ తెలిసిపోతుంది. అది ఆయన నాకు దేవుడిచ్చిన తమ్ముడుగా భావించాను. తమ్ముడు అని పిలిచేశాను. ఆయన కూడా అంతే ఆప్యాయంగా నోరారా అక్క అని పిలిచారు. ఆ నిమిషం నుంచి ఈ నిమిషం వరకు నేను ఎన్ని అనుభవించానో, ఎన్ని రకాల ఎక్స్పీరియన్సెస్ చూశానో. త్రిశక్తి మాత మహిమన, ఈయన పాజిటివ్నెస్సా, ఇంకోట మిరాకిల్సా ఏమీ నాకు తెలీదు. చాలా అద్భుతాలు జరిగినాయి నా జీవితంలో. స్టిల్ ఇప్పటిదాకా కూడా జరుగుతూనే వచ్చాయి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ చూపిస్తూ వచ్చారు. నువ్వు ప్యూరిటీ అవుతున్నావు, నీకు ఇది చెయ్యాలి అని. నాకు ఎన్నో ఇన్సిడెంట్స్ అమ్మా. తలుచుకుంటే కూడా నిజంగా నేనేనా ఇలాగ మారింది, నాకేనా ఇలా జరుగుతోంది అని ఇంకా నేను సంభ్రమాశ్చర్యాలు అంటారు కదా, అలాగే ఉన్నాను. రోజు నేను ఈ హీలీతోటి నేను బేగంపేటలోనే ఉంటున్నాను, తమ్ముడింట్లోనే ఉంటున్నాను. అవునా? నా ఇంట్లో కంటే అక్కడే ఉంటున్నాను. మార్నింగ్ బయలుదేరి వెళ్ళిపోతా, నైట్ వరకు అక్కడే. ఎంతమంది ఫ్యామిలీలు వస్తారో, ఎన్ని ఊళ్ళ నుంచి వస్తారో, ఎన్ని సమస్యలతో వస్తారో. ప్రపంచం అంతా ఇలాగ సమస్యలతో ఉందా, ఎప్పుడు బాగుపడుతుంది అనే ఒక బాధ ఒక పక్కన. ఈ తమ్ముడు స్పాట్లో పెయిన్ తీసేసేయడము, క్యాన్సర్ లాంటి రోగాలకు కూడా ఆయన ట్రీట్ చేయడము, కేవలం ఈ హీలీతోటి. వాళ్ళని ప్యూర్ అయ్యి రమ్మని చెప్పి ఉప్పు నీటి స్నానం చేయమంటారు. ఫస్ట్ రోజు ఈయన దగ్గరికి వచ్చేటప్పుడు 3 kgs ఉప్పు 15 లీటర్ల బకెట్లో వేసుకొని డైల్యూట్ చేసుకొని ఉప్పు నీటి స్నానం చేసి మళ్ళీ ఫ్రెష్గా ఇంకొక బకెట్ షాంపూ స్నానం చేసి వెళ్ళాలి ఆయన దగ్గరికి. వెళ్తే మొత్తం స్కాన్ చేస్తారు మనల్ని. మన గృహ దోషాలు, అనారోగ్యాలు, రుగ్మతలు, ఏమేమి సమస్యలు ఉన్నాయని అన్ని మైనస్లు ప్లస్లు వచ్చేస్తాయి. అది ఒక శంబాలా ఇన్స్ట్రుమెంట్ అది. దాంతో నువ్వు ఇది చేసుకుంటే బాగుంటుంది అని అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వాళ్ళు దాన్ని ఫాలో అయ్యి సాధన చేయగలిగితే కొత్త జన్మ తల్లి. ఇంకా మన పాత వాసనలన్నీ పోతాయి. గత జన్మ వాసనలు కానీ, మనలో ఉన్న నెగిటివ్ కానీ, ఆ రుగ్మతలు కానీ, ఆ కుళ్ళు కుతంత్రాలు కానీ ఏమీ ఉండవు. నిజమే మాట్లాడతాము, పాజిటివే ఆలోచిస్తాము. నాకు ఇది వచ్చేసింది, నేను సంపూర్ణ ఆరోగ్యవంతురాలను అయిపోయినాను. ఆ శంబాలా శక్తి మాతతోటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు, థ్యాంక్ యూ వెరీ మచ్, లవ్ యూ, గ్రాటిట్యూడ్ చెప్పుకోవడం. పొద్దున్న లేస్తే యూనివర్స్కి, యూనివర్సెస్కి, మనల్ని కన్న తల్లిదండ్రులకి,
మన పేరు చెప్పుకుంటూ, మన అడ్రస్ చెప్పుకుంటూ, మన జెండర్ చెప్పుకుంటూ, మన వయస్సు చెప్పుకుంటూ, మనలోని బాడీలోని పార్ట్లని పలకరించుకుంటూ, ఓ మై హార్ట్, ఐఎమ్ సారీ, థ్యాంక్ యూ వెరీ మచ్, లవ్ యూ, ఒక్కొక్క పార్ట్ని పలకరిస్తూ ఉంటే దానిలో వచ్చిన ఎనర్జీ మనకి స్పాట్లో మనం అనుభవిస్తామమ్మా. అది మీరు ఇప్పుడు చెప్తుంటే నాకు ఒక చిన్న విషయం గుర్తొచ్చింది. ఒకరోజు మా అమ్మాయి ఈ బ్రహ్మకమలం ఒక ఆకు తీసుకొస్తే అది అయ్యో పాతకుండా కింద బండిలోనే డిక్కీలో పెట్టేసావేంటి, తీసుకురానంటే నెక్స్ట్ డే మార్నింగ్ తీసుకొచ్చి పాతాం. 5 ఏళ్ళు అయింది, ఎప్పటికీ మొక్క రాదే. ఒక వారం 10 రోజుల నుంచి మా అమ్మ ఏం చేస్తుంటే ప్రతిరోజు దాని దగ్గరికి వెళ్ళి 5 ఏళ్ళు అయిపోయింది, ఇంత పెద్దదైపోయావు నువ్వు, ఒక్క పువ్వు కూడా రాలేదు, ప్లీజ్ ఒక్క పువ్వు చూద్దాం అనుకుంటున్నావు అని రోజు వెళ్ళి చెప్తుంది. మంచి వారం 10 రోజుల నుంచి చెప్తూ ఉంటే 1 కాదు 2 కాదు సడన్గా 3 పువ్వులు కాదు. ఎంత నాకు ఆశ్చర్యం అంటే 5 ఏళ్ల నుంచి ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు పలకరించుకోవాలిరా, మనల్ని మనం పలకరించుకోవాలి. సో మొక్కలు, రాళ్ళు, పక్షులు వాటిని ఎంత ప్రేమగా టచ్ చేసి పుయ్యమ్మ, బాగున్నావమ్మా, అవును మనం మాట్లాడుతుంటే ఆ యూనివర్స్లోకి వెళ్ళిపోతుంది ఆ శక్తి. యూనివర్స్ అంతా శక్తిమయమమ్మ. మళ్ళీ అక్కడి నుంచి మనకు వస్తుంది ఆ శక్తి. మనం యూనివర్స్ దాకా వెళ్ళిపోయి గ్రాటిట్యూడ్ చెప్పి ఆ శక్తిని మళ్ళీ యూనివర్స్ నుంచి మన దగ్గరికి తెచ్చుకుంటాం. మన సహస్ర చక్రాలు కానీ అన్నీ, మన నవగ్రహాలు కానీ ఏమైనా సరే, ఇంత దోషం ఉన్నా కూడా అన్నీ ఎనర్జీ అయిపోతాయిరా. చాలా గొప్ప ఎక్స్పీరియన్స్. నేను ఆయన్ని మనుషుల్లో దేవుడు అనేసి నేను ఫిక్స్ అయిపోయినాను. మొన్న నాకు రీసెంట్గా ఇంకా కొంచెం దడ తగ్గడం లేదు తమ్ముడు అంటే సోల్ టెస్ట్ చేశారా. సోల్ టెస్ట్ ఉంటుంది వీళ్ళ దగ్గర, నీకు కూడా చేసి చూపించాలి తమ్ముడు. ఇలాగ ఇంటర్వ్యూల్లో చెయ్యరు కానీ ఒకసారి అనుమతిస్తే తనకు ఒకసారి చెయ్యండి మీరు. తప్పకుండా ఈ ఇంటర్వ్యూ అయ్యే లోపల నాకెందుకు అంజలికి చూపించాలనింది. తను నా బిడ్డ లాంటిది తమ్ముడు. అస్సలు మొన్న కొడుకు ఉపనయనము, సింగిల్ పేరెంట్, ఎంత అద్భుతంగా చేసిందో, ఎంత అద్భుతంగా చేసిందో. నాకు కళ్ళంబడి ఆనంద బాష్పాలు. నిజంగా చాలా హ్యాట్స్ ఆఫ్ తల్లి, నువ్వు గాడ్ బ్లెస్ యూ. 100 సంవత్సరాలు ఆ సంభాల శక్తితోటి నువ్వు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి. మా తమ్ముడి దగ్గరికి రావాలి తప్పకుండా. నువ్వు ఒక్కసారి నమ్ము, నేను చెప్తున్నాను, నా మీద నీకు నమ్మకం ఎక్కువ. అయ్యో 100%. ఈ ఇంటర్వ్యూ కూడా నేను నిన్న అమ్మ ఈ ఇంటర్వ్యూ నేను ఇస్తాను తమ్ముడు తీసుకొస్తానని చెప్పి వచ్చాను. అవును అవును. అయితే దడగా ఉందంటే అర్థమైపోయింది నీకేం కావాలో అనేసి పడుకోమన్నారా. పడుకోమని ఒక సాంబ్రాణి కడ్డి వెలిగించి ఆ హీట్ నాకు పెడుతూ ఉన్నారు. నువ్వు కళ్ళు మూసుకొని నేను చెప్పేదాకా లేవకనేసి. ఒక పక్కనేమో ఒక హెయిర్ చిన్నది కాలిన వాసన వస్తుంది, ఆ కాలిన సౌండ్ కూడా వస్తుంది. అలాగే పడుకున్నాను. అంతవరకు ఇక్కడ ఏదో బరువుగా ఉండి దడ నన్ను కంట్రోల్ చేయదు. ఇంకా దడ వచ్చేస్తుంది, 10 మందిలో ఉన్నా వస్తుంది, ఒక్కదాన్ని ఉన్నా వస్తుంది. అయిపోయింది లే అన్నారు. ఎంత తేలిగ్గా లేచాను. ఇక్కడ ఏదో పెట్టిన బరువు పోయిందమ్మా. ఏంటి తమ్ముడు ఇది, ఎందుకు ఈ దడ అంటే, ఏదో ఒక సోలు నిన్ను ఆవహించింది, ఆ సోల్ని నేను మంచిగా తీసేశాను, నిన్ను విష్ చేసి వెళ్ళమని పంపించాను అన్నారమ్మా. ఆ సోల్ ఉందంటే ముందర భయపడతాం కదా. అవును కదా. నాకు భయం రాలా. నిజమా, దానివల్ల ఈ దడ ఎందుకు వచ్చింది, ఆ సోలు ఎవరిదని కూడా నేను అడగలేదమ్మా. అది వెళ్ళిపోయింది. మన్నాడు ఇంకో ప్యూరిటీ టెస్ట్, నువ్వు ప్యూర్ అవుతూ ఉన్నావు, నువ్వు సాధన చేస్తున్నావు నాకు తెలుస్తుంది అనేసి నా గతాన్నంతా పేపర్లలో రాయమన్నారమ్మా. ఒక దీపం ముందర కూర్చోబెట్టి, నన్ను ఒక గదిలో కూర్చోబెట్టి రాయి, ఏమి కష్టాలు పడ్డావు, నువ్వు ఎవరికి అన్యాయం చేశావు, నీకు ఎవరు అన్యాయం చేశారు, మొత్తం రాయమన్నారా. అది రాసుకుంటూ వెళుతున్నాను. పుట్టిన దగ్గర నుంచి, ఇండస్ట్రీలోకి వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు. మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళు, మిమ్మల్ని కష్టపెట్టిన వాళ్ళు, మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళదే ఒక పెద్ద లిస్ట్ ఉంటుంది. మీరు ఎవరిని కష్టపెట్టింది కనీసం ఒక చిన్న లైన్ కూడా ఉండకపోవచ్చు. తెలియకుండా మనం చేయొచ్చు. నేను చేశాను, నాకు తెలుసు, నేను అది చాలా కాలం అనుభవించాను. అరే వీరికి అన్యాయం చేశాను అనేది నేను పశ్చాత్తాపడ్డాను. కానీ ఇప్పుడు పశ్చాత్తాపడి కూడా లాభం లేదు. అది వేరే విషయం పక్కన పెడితే, రాస్తూ ఉంటే నా ఎనర్జీ అంతా పోతుంది. అంతకు ముందు రోజు సోల్ తీసేసిన ఎనర్జీ ఎంత హాయిగా తేలిగ్గా ప్రశాంతంగా పడుకొని చక్కగా వాకింగ్ చేసుకుని మెడిటేషన్ చేసుకున్నానో, ఆ రోజు నా ఎనర్జీ అంతా డ్రైన్ అయిపోయింది. రాస్తూ ఉంటే కష్టాలు కదా, తలుచుకుంటూ ఉంటే చిరాకు వచ్చేస్తుంది, రాయి బుద్ధి కావడం లేదు. కానీ రాయాలి, ఆ రోజుతో అవన్నీ పోవాలి, ఆ వాసనలన్నీ పోవాలి. రాస్తున్నాను రాసేసాక అయిపోయిందా అని అడిగారు. అయిపోయింది తమ్ముడు అని చెప్పాను. దానికి మడత పెట్టారు, ఒక 4-5 పేజీలు మడత పెట్టారు.
మడత పెట్టి దానికి ఒక ప్రొసీజర్ చెప్పారు. ఇలాగ పెట్టుకొని నెత్తి మీద పెట్టుకొని దాన్ని ఆ పేపర్ని ఇలాగ మనం బబుల్లాగా క్రియేట్ చేస్తూ మన ముందర ఆ కష్టాలు ఎంతవరకు ఉన్నాయో ఎన్ని పేజీలు రాసామో అట్లా బబుల్లాగా క్రియేట్ చేస్తూ ఆ బబుల్లోంచి ఆ కష్టాల్లోంచి బయటికి దూకినట్టు భావించి 3 సార్లు జంప్ చేయమన్నారు. చేశా. 3 సార్లు జంప్ చేయగానే తేలికైపోయింది ఒళ్ళు. ఆ కష్టాల్లోంచి బయటకు వచ్చేసామన్నమాట. ఇంకా ఆ దరిద్రాల్లోంచి ఆ రుగ్మతల్లోంచి బయటకు వచ్చేసాక ఆ పేపర్ని ఏదైతే దీపం నా ముందర పెట్టారో రాసుకోవడానికి ఆ దీపంలో పెట్టి మాడి మసి చేసేయమన్నారు. మసి చేసి ఆ మసిని బయట పారేసి కాళ్ళు చేతులు కడుక్కొని బయటికి వెళ్ళి ఒక పచ్చని చెట్టును ముట్టుకొని నమస్కారం చేసుకునిరా, నీ గత జన్మ వాసనలు కానీ ఈ జన్మలో చేసినవన్నీ కానీ పోయాయి అని చెప్పి నాకు 2 రోజులు అది చేశారా. అది నేను చాలా ఎక్స్పీరియన్స్ పొందాను. ఆ రోజు చాలా నీరసం వచ్చేసింది తమ్ముడు. అంటే మరి పాతవన్నీ తలుచుకుంటే అలాగే ఉంటుంది. మళ్ళీ నిన్ను ఎనర్జీ చేస్తానని మళ్ళీ పడుకోమని మళ్ళీ ఎనర్జీ చేశారు. స్పాట్లో చూపిస్తారా, కొంచెం స్ట్రెస్ ఉంది తమ్ముడు, ఈ మైండ్ ఊరికి ఆలోచిస్తూ ఉంది, ఈ ఆలోచనలు ఆపేయండి అంటాను. సంభాల శక్తి ఉంటుంది. దాంతో కాసేపు ఇలాగ మసాజ్ చేస్తారు. ఇప్పుడు ఎంత పోయింది స్ట్రెస్? 50% పోయింది. ఇప్పుడు ఎంత పోయింది? 75. ఇప్పుడు ఎంత? 100%. అది మనం అనుభవిస్తాం రా ఆ ఎక్స్పీరియన్స్. అదంతా మీ లోపల శక్తేనమ్మా, బయట శక్తి లేదు. నీ లోపల ఉన్న శక్తి ఎప్పుడైతే నీ వాసనలు ఉంటాయండి, కర్మలు అవి ఏం చేస్తాయంటే ఆక్యుపై చేస్తాయి, దాన్ని డిలీట్ చేస్తే ఇక్కడ లేదు. అంటే పాత రోజుల్లో మన నలంద యూనివర్సిటీకి కాల్చక ముందు మన దగ్గర ఋషి సంప్రదాయం సిస్టమ్ ఉండేది. అప్పుడు ఇవన్నీ చేసేవారు మొత్తం అంతా. అదంతా కాల్ చేశారు. కానీ భగవంతుడు ఏం చేశాడండి, అంతా ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ అంతా అందరు లోపల పెట్టేశాడు. అంతా మన లోపల ఉంటుంది, మనకు ఏమీ పోదు, ఎవరు తీసేయలేరండి. అక్కడొక్కడ యూనివర్స్లో మనం డిస్ట్రాయ్ చేయలేము, క్రియేట్ చేయలేము. అంతా యూనివర్స్ చూసుకుంటాం మొత్తం అంతా. ఇన్బ్యాలెన్స్ అయినప్పుడు బ్యాలెన్సింగ్ చేసుకుంటూ ఉంటుంది. దేనికైనా ఒక లిమిటేషన్ ఉంటుంది ప్రతి దానికి కూడా. ఇంకా టూ మచ్కి వెళ్ళిపోతుంటే నేచర్ ఒప్పుకోదండి. అంటే ప్రళయాలన్నీ ఎందుకు వస్తున్నాయంటే రాంగ్ ఉంటే, ఎక్కువ రాంగ్ అవుతే మళ్ళీ బ్యాలెన్సింగ్ చేసుకుంటుంది. ఈ శంబాలా 360 అంటే బ్యాలెన్సింగ్, 100% బ్యాలెన్సింగ్. మన కర్మల్ని మనమే రీరైట్ చేసుకోవచ్చు సాధన ద్వారా, ప్యూరిటీ ద్వారా, ఎవరికి అన్యాయం చేయకుండా, నిజం మాట్లాడుతూ, ఇంకొకరి పొట్టగొట్టకుండా, అవసరమైతే సేవ చేస్తూ, ఒక పూట అన్నం పెడుతూ మనకి మనమే సరి అవ్వచ్చురా. మన కర్మల్ని రీరైట్ చేసుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అవ్వచ్చు. ఒక దేవుడిగా మారి శంబాలాకి వెళ్ళి ఈ జీవాత్మ ఆ విశ్వాత్మతో ఐక్యం చెంది పరమానందం పొందొచ్చు. మీరు ఇప్పుడు వెళ్ళారా? 27లో తీసుకెళ్తానంటున్నారు తమ్ముడు. 2027 ఇంకా 2 ఏళ్ళు. మరి ఇంకా ప్యూరిటీ అవ్వలేదు కదా. ఇంకా ఏమిటి, ఇంకా ఉంటాయి గత జన్మ వాసనలు. అంత తొందరగా పోవు, కానీ చాలా తొందరగా పోయినాయి. 99.9% పోయినాయి. ఇంకొక 1% ఎక్కడో ఉంది ఆ మైండ్లో, దాని తాలూకా. అది రోజు తీసేస్తున్నారు. మొన్న చెప్పారు ఇంకా కొంచెం మంది ఏమీ ఉండదు, నువ్వు చాలా బాగుంటావు. నాకు నా ఫ్యామిలీ మెంబర్స్ కానీ నా ఆత్మీయులు కానీ ఎవరు కూడా ఒక మాట అనలేదురా. ఆ మాట ఆయన అన్నారు నిన్నగాక మొన్న, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేస్తానమ్మా అని. అస్సలు ఎంత ఎనర్జీ వచ్చేసిందో, ఎంత ధైర్యం వచ్చిందో. అలా చెప్పే మనిషి ఎవరుంటారా? వెంటనే ఆ మనసు పాట గుర్తొచ్చేసింది నాకు డాక్టర్ చక్రవర్తిలో. ఎవరల్లా నన్ను యూజ్ చేసుకున్న వాళ్ళు కానీ, నేను మేలు చేసిన వాళ్ళు కానీ ఎవరల్లా ఆ ఒక్క మాట, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డావనంగానే అస్సలు చాలు, దేవుడిచ్చిన ఈ జన్మ, తల్లిదండ్రులు ఇచ్చిన జన్మ గొప్పది అనుకున్నాను. అంత ఫీల్ అయిపోయినాను. నిజం. అలాంటి ఒక మంచి వ్యక్తి, 10 మంది బాగుండాలనుకునే వ్యక్తి. ఆయన శిష్యరికంలో మేము కూడా 10 మందికి బాగు చేయాలనే ఇది చెప్తున్నది. ఇది ఏమీ బిజినెస్ కాదు, కమిషన్ కాదు, ఏమీ కాదు. వచ్చిన వాళ్ళు వాళ్ళ కర్మల్ని రీరైట్ చేసుకోవచ్చు, మళ్ళీ ఒక కొత్త జన్మెత్తచ్చు. ఈ రీసెంట్గా మా అత్తయ్యకి విజయవాడలో, నా దగ్గర బాచి అని ఉంటాడు మా మేనమామ కూడా, అత్తయ్యకి బాగా 74 years, ఆవిడ పడుతోంది లేస్తోంది. ఆవిడని వీడియో కాల్లో చూపించి కొంచెం లేవలేకుండా ఉంది తమ్ముడు, ఈమె ఎలా ఉంది అని చెప్తే కాల్లోనే స్కాన్ చేసి కాలసర్పదోషం ఉంది తల్లి, ఆవిడ కనుక ఉప్పు నీటితో స్నానం చేయించగలిగితే ఆవిడ్ని నేను ఇక్కడి నుంచే ట్రీట్ చేస్తాను. శుద్ధి అవ్వాలమ్మా, శుద్ధి అవ్వకుండా ఏమీ చేయరు. సోల్ టెస్ట్ పెడతారు. ఆ సోల్ టెస్ట్లో 100% రిజల్ట్ వస్తేనే మనల్ని యాక్సెప్ట్ చేస్తారు. 99% వచ్చినా కూడా నీకు అర్హత లేదు, వెళ్ళిపో అంటారు.
నిజంగా ఆ సోల్ టెస్ట్ చాలా అద్భుతంగా ఉంటుందమ్మా. తమ్ముడు ఒకసారి చూపించండి తమ్ముడు ప్లీజ్. చేస్తాను వీలవుతుందా మీకు? అయ్యో చాలా ఈజీ. సబ్జెక్ట్ అర్థమైంది తర్వాత నేను అది కూడా ఫైనల్ గా అత్తయ్యని చూసి చెప్తే ఒక ఆస్ట్రో కార్డ్ ఇస్తారా, అది కూడా సోల్ టెస్ట్ చేసి ఎప్పుడు మన దగ్గర ఉండాలి. అది ముక్కోటి దేవతలు యూనివర్స్ మొత్తం అంతా ఎప్పుడు ఒంటి మీదే ఉంటుంది నాకు, పడుకునేటప్పుడు కానీ ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు కానీ. ఇక మనకి కారులో ప్రయాణాలు చేసేటప్పుడు జర్నీలు చేసేటప్పుడు ఏ టెన్షన్ ఉండదు. కొంచెం ఫ్లైట్ టైం అయిపోతుంది అని కంగారు పడేదాన్ని ఇంతకు ముందర. కార్లో ఎవరి డ్రైవింగ్లో ఉన్న కూర్చుంటే వీళ్ళు ఎలా తీసుకెళ్తారో అని కంగారు పడేదాన్ని. ఇప్పుడు ఆ కంగారు లేదు, ఎంత ప్లెజెంట్గా పీస్ఫుల్గా కూర్చుంటున్నాను ఈ ఆస్ట్రో కార్డ్ తోటి. అది ఒక కార్డు వేయమ్మా అత్తయ్య దగ్గర, అత్తయ్య దగ్గర పెట్టు, ఆ ఉప్పు నీటితో ఆవిడ స్నానం చేయలేకపోతే బట్టతో అన్న తొడమని చెప్పు, నేను ఇక్కడి నుంచి ఇది చేసేస్తాను. నేను ఓపెన్గా చెప్తున్నా. ఆమె ఈ కాలసర్పదోషంతో 6 నెలల టైం అనుకున్నది. ఒకవేళ ఆవిడకి ఇవన్నీ చేయగలిగితే, ఆవిడ తరపున ఆవిడ కొడుకో కోడలో ఎవరో ఒకళ్ళు చేయగలిగితే మళ్ళీ 10 సంవత్సరాలు ఆమె ఓపిక తెచ్చుకొని ఆమె పని ఆమె చేసుకుంటుందని చెప్పారమ్మా. దట్స్ సో నైస్. అది ఎంత నమ్మానో నేను. నమ్మి మా అత్తయ్యకి చెప్పాను, మా అత్తయ్య కోడలికి చెప్పాను, అమ్మ చెయ్యమ్మా, ఆవిడ తరపున నువ్వు చెయ్యి, నేను కార్డు వేయిస్తాను, ఆవిడ పని ఆవిడ చేసుకుంటుంది అనేసి నేను చెప్పాను. అది కూడా ఒక ఇన్సిడెంట్ నాకు జరిగిన వాటిల్లో. ఇంతకీ ఆ కోట్ల రూపాయలు లక్షల రూపాయలు మోసం చేశారు కదా, దాని నుంచి అది ఇక రాదు అని మానసికంగా గట్టిగా దృఢంగా నమ్మి బయటకు వచ్చేసారా, లేకపోతే ఏం జరిగింది? నేను దాని నుంచి నమ్మేసి వచ్చేసానమ్మా, దృఢంగా బయటకు వచ్చేసాను. తమ్ముడు చెప్పాడు, నీకు యూనివర్స్ నుంచి ఎంతో వస్తుంది, నువ్వు వద్దన్నా వచ్చి పడుతుంది, ఆ నమ్మకం నాకుంది. వద్దన్నా వచ్చి పడేది ఏంటి, నాకు స్పిరిచువాలిటీ వచ్చింది, నాకు హెల్త్ వచ్చింది, అదే నా సంపద. ఇంకా ఇప్పుడు నేను ఏవో కోట్లు వస్తే సేవకే. కానీ ఒకటి, ఏ మనిషి దగ్గర నుంచి అయినా అంత దారుణంగా వాళ్ళు దొంగిలించి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళని కూడా నేను తిట్టుకోలేదు తల్లి. ఏ జన్మలోనే వాళ్ళకి తినుంటాను, రుణమై ఉంటుంది, అందుకని వాడు తీసుకుని పోయినాడు పోనీ అనుకున్నాను. 6 నెలలు స్ట్రగుల్ అయ్యాను, సిసిఎస్ చుట్టూ తిరిగి అది చేసి ఇది చేసి, ఎవరూ నాకు న్యాయం చేయలేదు. వద్దు పోయింది, మళ్ళీ వస్తుంది నాకు అనుకుంటే నాకు ఈ తమ్ముడు దొరికాడు. మొన్న రీసెంట్గా వైజాగ్లో జాలాది గారి అమ్మాయి తెలుసు కదా, జాలాది గారు పాటల రచయిత. ఇక్కడ అప్రస్తుతంగానే చెప్తున్నాను, నీకు నేను పర్సనల్గా చెప్పుకోవాలి. విజయ అనే ఆవిడ ఫోన్ చేసి, అమ్మ ఇక్కడ ఒక గ్రామంలో విజయనగరం దగ్గర నాటక పోటీలు జరుగుతూ ఉంటాయి, మీరు గెస్ట్గా వస్తారా అని అడిగింది. ఈ మధ్య అసలు పబ్లిక్లోకి వెళ్ళలేదు, ఏమీ ఇంటర్ఫీర్ అవ్వడల్లా, ఇష్టం ఉండడల్లా, ఎంతకీ ప్రశాంతంగా ఇంట్లోనే ఉండడం, షూటింగ్స్ చేయడల్లా, సీరియల్స్ నా అంతటి నేను మానేశాను, సినిమా ఛాన్సులు రావడం లేదు, సరే వచ్చినప్పుడు చూద్దాంలే అనేసి అలాగే కృష్ణారామ అనుకుంటా ప్రశాంతంగా అలా గడిపేస్తున్నాను జీవితాన్ని. ఆవిడ అడగంగానే ఎందుకో స్పాట్లో ఒప్పుకున్నానమ్మా. నాటక పోటీలు అనగానే నాటకాలు ఇష్టం, స్టేజ్ ఆర్టిస్టులు అంటే చాలా అభిమానం నాకు. సినిమా ఆర్టిస్టుల కన్నా స్టేజ్ ఆర్టిస్టులు చాలా గొప్పవారు అనే ఒక ఇది నాకు మైండ్లో. కరెక్ట్. వస్తానని చెప్పాను. దానికి వెళ్ళినందువల్ల బలివాడ రమేష్ అని ఎవరైతే ఉన్నారో ఆ గ్రామంలో దత్తత తీసుకొని ఈ నాటక పోటీలు పెట్టి పేద కళాకారులకి వాళ్ళకి సహాయం చేసేవాడు. 3 రోజులు అక్కడే ఉండిపోయినాను రా, ఒక రోజుకి వస్తానని చెప్పి. 3వ రోజు నాకు స్టేజ్ మీద అనౌన్స్ చేశాడ్రా, అక్కకి 400 గజాల స్థలం ఇస్తున్నాను, మంచి మెయిన్ ప్రైమ్ ఏరియాలో, వైజాగ్లో సుజాత నగర్లో 400 గజాలు. ఇవాళ నాకు 1 కోటి చిల్లర ఉంది తల్లి. ఈసారి తీసుకోండి. ఇంతకుముందు ఎంతమంది ఆ పేపర్ ఇచ్చేసాడు అలాగా. చాలా సంతోషం. అతను ఒక దేవుడు ఇచ్చిన తమ్ముడు, వీళ్ళిద్దరు తల్లి ఈ మధ్య కాలంలో. ఇంతకుముందు ఎంతమంది ఇస్తానన్నా నాకు వద్దని చెప్పిన సందర్భాలు ఉన్నాయండి, అందుకని అంటున్నాను కనీసం ఇదైనా తీసుకోండి అని. అనలేదురా, ఆ యూనివర్సే ఇచ్చిందని చాలా సంతోషం. తీసుకున్నాను. మొన్ననే రిజిస్ట్రేషన్ చేసుకుని వచ్చాను. అదొకటి చెప్పాలి, నేను సభాముఖంగానో మీడియా ముఖంగానో అతను ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలి. ఎంతమందికి సేవ చేస్తున్నాడు అతను కూడా. అలాగే 2 తమ్ముళ్ళు నాకు ఈ మధ్య దొరికారనమాట. అద్భుతం, చాలా నాకైతే చాలా సంతోషం. అదే అక్కడెక్కడ పోయింది, దాన్ని అసలు ఏం చేయలేకపోయాను బాబు, ఇదే నాంది అనుకున్నా. ఈ భూమి అంతే కదా వచ్చింది నా దగ్గరికి, ఇంకా ఏమేమి వస్తాయో రాని. నిజం నిజం అద్భుతం. ఈ సంభాళ శక్తికే అన్ని అంకితం. అద్భుతం నిజంగా. కానీ సార్, అంటే ఎవరో మీ దగ్గరికి, అది మానసికంగానో శారీరకంగానో ఆర్థికంగానో సామాజికంగానో ఏదో రకమైన బాధతో మీ దగ్గరికి వచ్చినప్పుడు, వాళ్ళని ఒక పేషెంట్ అనుకుందాం కాసేపు, మీరు ఒక డాక్టర్ అనుకుందాం, మామూలుగా సమస్యతోనే కదా మీ దగ్గరికి వచ్చేది. సో వచ్చినప్పుడు జనరల్గా అంటే ఇప్పుడు హోమియోపతిలో అయితే ఒక ప్రోటోకాల్ ఉంటుంది, ఆయుర్వేదంలో అయితే ఒక ప్రోటోకాల్ ఉంటుంది, ఇంగ్లీష్ మెడిసిన్కి అయితే ఈ టెస్ట్లు ఇవన్నీ ఉంటాయి. ఒక్కొక్క మెడిసిన్ ఒక్కొక్క దానికి చాలా బాగా పనిచేస్తుంది.
అన్నింటికీ అన్ని రకాలైన వైద్యాలు పనిచేయవు. ఇక్కడ మీ దగ్గరికి వచ్చే ఎవరైతే నమ్మి వస్తారో మీ దగ్గరికి, ఏ సమస్యలకి మీరు పరిష్కారం ఇవ్వగలుగుతారో, ఏవైతే పరిష్కారం చేయలేరు అని అంటే ఏం చెప్తారు? వెరీ గుడ్ అండి. ఇది శంబాల 360 సొల్యూషన్స్. శంబాల అంటే అమ్మవారి శక్తి. ఇక్కడ ఏం దొరుకుద్దంటే ఫస్ట్ జ్ఞానం దొరుకుద్దండి. జ్ఞానం, అసలు మీరు ఎందుకు పుట్టారు, మీరు ఎందుకు బతుకుతున్నారు, మీ పర్పస్ ఏంటి ఈ భూమి మీదకి వచ్చినందుకు. మనం ఎందుకు పుట్టామంటే గత జన్మ కర్మ అనిపించడం కోసం పుట్టాం. ఎందుకు బతుకుతున్నామంటే కర్మని బ్యాలెన్సింగ్ చేసుకోవడం కోసం బతకాలి. మీ పర్పస్ ఏంటంటే ఇది ఆఖరి జన్మ చేసుకుని ఇంకో జన్మ లేకుండా మీరు ఒక ట్రాన్స్ఫర్మేషన్ అయ్యి క్యాటర్పిల్లర్ నుంచి బటర్ఫ్లై ఎలా అయితే అవుతుందో ప్రతి మానవుడు ఒక భగవంతుడిగా మారి విశ్వంలో ఉన్న అమ్మవారిలో మీరు ఆత్మైక్యమైపోవాలి. అది మోక్షం, అది ఎన్లైట్మెంట్, అది పర్పస్. అంటే ఈ శంబాల 360 యొక్క మెయిన్ మోటో అది. అంటే A to Z 1 to all అంత ఒక దాంట్లోనే ఉంది. ఇప్పుడు వరకు మనం అన్నీ విడిపోయాం, ఇది ఇక్కడ అది అక్కడ అది ఎక్కడ. అంటే విశ్వమాత కంటే గొప్పది ప్రపంచంలో ఏదే లేదు. అంటే ఆ శక్తితో మీరు ఎవరు వెళ్ళలేరు. ఇప్పటివరకు ఎవరు అది కనిపించదు కంటికి, అది జరగని పని అనుకుంటున్న ఎవరైతే ఉన్నారో మీరు కష్టాల్లో ఉంటే నిజంగా వెళ్ళలేరు, అది కనిపించదు. కానీ ఎప్పుడైతే మీలో ట్రాన్స్ఫర్మేషన్ అయ్యిందో, మీలో మార్పు వచ్చిందో, ఇప్పుడు ఆవిడ అన్నారు అంత కష్టాలు పడ్డారు, ఇంతకుముందు ఏమీ తీసుకునేవారు కాదు అంటే ఆవిడ ప్యూరిటీ అయ్యారు. ప్యూరిటీ అయిపోయిన తర్వాత తెలియకుండానే పిలిచారు. అవును, పిలిచి ఎక్కడికి రావట్లేదు అంటే ఇంతకంటే కాదని ఎంత. ఇప్పుడు నువ్వు ఎలాగైనా పుట్టు, తప్పులేదు. నువ్వు పుట్టినప్పుడు 0లో ఉండు, 100 - 100లో నో ప్రాబ్లం. ఇక్కడి నుంచి నువ్వు మార్పు వస్తే ఆ విశ్వం ఎప్పుడూ మనం గమనిస్తూనే ఉంటుంది. నేను మళ్ళీ గొప్పవాడిని చేస్తుంది. ఎవరు నిరాశ పడకూడదు, నిస్పృహ పడకూడదు. మనలో ఆ ఆత్మస్థైర్యం కావాలి, ఆ ధైర్యం కావాలి, ఆ భరోసా కావాలి. అంతే నేను ఫస్ట్ ఏం చూపిస్తానంటే ఎవరైనా వచ్చిన నా దగ్గరికి ఎక్స్పీరియన్స్ చూపిస్తాను, అనుభవం. మీరు ఎంతో టెన్షన్తో, భయంతో, బాధతో, దుఃఖంతో వస్తారు. వచ్చిన వాళ్ళకి మనం ఏం చేయాలి, ఆ దుఃఖాన్ని దాన్ని బ్యాలెన్సింగ్ చేసి నీ లోపల నుంచి నీ మైండ్ అంతా 0కి వెళ్ళిపోతుంది. నీలో ఒక ఆత్మవిశ్వాసం పెరుగుద్ది, నీ పెయిన్ ఉంటే తగ్గిపోతుంది, నీ స్ట్రెస్ తగ్గిపోతుంది. ఎన్ని ప్రాబ్లమ్స్ అన్ని స్ట్రెస్ వల్లే. ఎప్పుడైతే తగ్గిందో తర్వాత నువ్వు ఎక్కడ స్టక్అప్ అయిపోయావు, నీకు ఎందుకు జరిగింది జీవితంలో, నీకు ఈ కష్టం ఎందుకు వచ్చింది అనేది అంతా కూడా సైంటిఫిక్గా, మెడికల్గా, స్పిరిచువల్గా 3 డైమెన్షన్లో సంబల శక్తితో మీకు ఎడ్యుకేట్ చేస్తాను. తర్వాత అందులోంచి నువ్వు ఎలా బయటపడాలి అంటే ప్రాబ్లం చెప్పి బయట పెట్టేయకూడదు మనిషిని ఎప్పుడూ కూడా. మనసు ఉన్నదాన్ని భయపడిపోతే ఇంకా భయపడిపోతారండి. అవును అవును, పాండమిక్ లో జరిగింది అదే కదా. వాళ్ళకి ఏదో చిన్న ప్రాబ్లం అయితే నాకేదో వచ్చేస్తుందని చెప్పి టెన్షన్తో హై బీపీలు పెట్టుకుని అన్నెసరీ ప్రాబ్లం కాంప్లికేట్ చేసేసుకుని చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నీకు ఏమీ లేదు, నీకు ఏమీ కాదు, నేనున్నాను అని 1000% భరోసా ఇస్తాను. నిజమేనండి, అది నిజం. భయపెడతాం వల్ల ఉపయోగం లేదండి. కరెక్ట్ కరెక్ట్. మనిషిని మనం ధైర్యం చెప్పాలి, ఒక భరోసా ఇవ్వాలి, నిజం చెప్పాలి, అబద్ధం చెప్పొద్దు. ఏదో అబద్ధం చెప్పుడు ఏంటంటే నిజం చెబితే డబ్బులు రావండి, అబద్ధం చెప్పి భయపడితే డబ్బులు వస్తాయి. వద్దు, డబ్బులు వద్దు. యూనివర్స్ ఇస్తుంది, మనకి ఎందుకండి, మనమే నిమిత్తం మాత్రం, మనకి ఇన్స్ట్రుమెంటు. మన ప్రయత్నం మనం చేయాలి. మనం భగవంతుడు మనం సృష్టించాడు. ఎలా సృష్టించాడు, నువ్వు భగవంతుడిగా మారడం కోసం మనకి అవకాశం ఇచ్చాడు ఈ జన్మ. మనందరం కూడా యూనివర్స్లోంచి ఆత్మరూపాన్ని భూమి మీదకి వచ్చి 84 లక్షల కోట్ల జీవరాశులు జన్మలు ఎత్తుతున్నాం. పునర్జననం, పునరుతి మరణం, అన్ని జన్మలు అయిపోయిన తర్వాత ఆఖరి జన్మ ఉత్తమైన జన్మ మానవ జన్మ అండి. అంటే ఈ మానవ జన్మ ఆఖరి జన్మే మానవ జన్మ అంటారా? మరి ఇప్పుడు మనం చేసే పాపాలకు మళ్ళీ ఇది 7 సార్లు వస్తుందండి. ఈ మానవ జన్మ కూడా మన భగవంతుడు 7 సార్లు ఇస్తాడు. 7 జన్మలు 7 సార్లు లోపల నీ లోపల ప్రయాణం చేయించి నీ ఆత్మజ్ఞానం ద్వారా నువ్వెవరో తెలుసుకొని నువ్వు ప్యూరిటీ అయ్యి నువ్వు మంచిగా ఉంటూ నీకంటూ చరిత్రలో ఒక బుక్, ఒక పేజీ పెట్టుకుని నువ్వు దేవుడు అయ్యి ఆ దేవుడిలో ఉన్న అమ్మవారు నువ్వు ఆత్మైక్యమైపోవాలి. చూడండి, బెంజ్ కారుతో ఫ్రెండ్షిప్ చేస్తాడు, రిక్షావాడితో ఫ్రెండ్షిప్ చేస్తాడు. మనం ఏ ఫ్రీక్వెన్సీలో ఉంటే ఆ ఫ్రీక్వెన్సీ నువ్వు సాధన చేసి నువ్వు మంచోడని అవుతేనే విశ్వంలోని అమ్మ నేను దగ్గర తీసుకుంటుంది. నువ్వు అందరినీ మోసం చేసి నువ్వు ఇలా ప్రాబ్లం క్రియేట్ చేసి నువ్వు ఇబ్బందులు పెడతావు అంటే ఇంకో జన్మ ఎత్తుతావు. మన కళ్ళమని చూడలేదండి. కొంతమంది సూపర్ రిచ్గా పడుతున్నారు, కొంతమంది మిడిల్ క్లాస్లో ఉన్నారు, కొంతమంది స్క్రాప్లో ఉన్నారు, కొంతమంది అంగవైకల్యంతో పడుతున్నారు, కొంతమంది జైల్లో బతుకుతున్నారు, కొంతమంది యాక్సిడెంట్ ఐసీయూలో బతుకుతున్నారు. ఎవడు సుఖంగా ఉన్నాడు చెప్పండి? అందరూ హ్యాపీగా లేరు కదా, అందరూ ప్రాబ్లమ్స్లో ఉన్నారు. ఎందుకు ఉన్నారు తెలుసుకోలేకపోతున్నారు. అంటే మీ లోపల ఉన్న శక్తి మీ లోపలికి మనిషి బయట ఎత్తుకుతున్నారు. అంతా బయటే ఉందనుకుంటున్నారు. బయట పూజలు చేస్తున్నారు, హోమాలు చేస్తున్నారు, నెక్స్ట్ అలాగే సిద్ధాంతాల దగ్గరికి వెళ్ళి అన్నీ చేసుకుంటున్నారు, నెక్స్ట్ అలాగే డాక్టర్ల దగ్గరికి వెళ్తారు. ఎన్ని నిజాలే, ఎవ్రీథింగ్ నిజం, ఏది తప్పు కాదు. కానీ
బయట ఎదుగుతున్నారు తప్ప వాటితో పాటు నువ్వు లోపల కూడా ప్రయాణం చేసి నువ్వెవరో తెలుసుకుని నీలో ఉన్న శక్తిని కనుక నువ్వు దీన్ని మ్యాచ్ చేయగలిగితే నువ్వు ప్రపంచంలో అల్టిమేట్ కోరగలగలవు. అంటే ఫోటో చూసి వాళ్ళు ఏమవుతారు లేదా వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని ఎలా చెప్పగలుగుతారు? మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా అడగట్లేదు కదా. అదే శంబాల శక్తితో మీరు చెప్పగలుగుతారు. మీరు ఆ ప్రాసెస్లో వచ్చిన తర్వాత మీకు అంత అర్థమవుతుంది. మీ అందరిలోనే ఉంది ఆ శక్తి. దాన్ని ఎలా బయటకు తీయాలనేది ఇది వే ఆఫ్ లైఫ్ ప్రాసెస్, అంటే ట్రాన్స్ఫర్మేషన్ అవుతాం. రైట్. కానీ మీద ఒక వీడియో చూసానండి, ఈ ఎర్లీ మార్నింగ్ ఈ దీపం పెడితే మీరు సాధించింది లేదు అనేదో ఉంది. సాయంత్రం పూట బెడ్రూమ్లో సూర్యాస్తమయం సమయంలో మన బెడ్రూమ్లో దీపం వెలిగించుకొని, అందరి బెడ్రూమ్లో దీపం ఏంటండి, అదే కదా మనము పూజా రూమ్లో కదా వెలిగిస్తామంటారు. కాదు, ఆ బెడ్రూమ్లో మనం పడుకునే వైపు కాళ్ళ వైపు తల వైపు కాకుండా ఒక మూలకి పెట్టుకొని 3 ఒత్తులు వేసి త్రిమూర్తులు అనుకొని స్వచ్ఛమైన ఆవు నెయ్యి వేసుకొని ఆ దీపాన్ని వెలిగించి ఆ దీపం ముందర కూర్చొని మాట్లాడుకోవాలిరా. మనం ఎవరు, మన వయసు ఏంటి, మన జెండర్ ఏంటి, మన అడ్రస్ ఏంటి, మళ్ళీ అలాగే చెప్పుకుంటూ మొత్తం యూనివర్స్ దాకా పలకరించుకుంటూ వెళ్ళి గ్రాటిట్యూడ్ చెప్పుకుంటూ వెళ్ళి మళ్ళీ ఆ పైన సంభాళ శక్తికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఆ శక్తిని అంతా తెచ్చుకొని ఆ దీపానికి గ్రాటిట్యూడ్ చెప్పుకొని 41 రోజులు చేస్తే అది ఎన్ని మార్పులో రోజు రోజుకి నీకు మార్పు తెలుస్తుంది. 5:30 నుంచి 6:30 లోపల. ఒకవేళ నువ్వు ఎక్కడైనా బయట ఉన్నావు అనుకో, జస్ట్ అలాగ ఒక సంకల్ప ముద్ర వేసుకొని ఆ గ్రాటిట్యూడ్ చెప్పుకున్నా సరిపోతుంది. మనం బెడ్రూమ్లోకి వెళ్ళాము, కాళ్ళు చేతులు కడుక్కున్నాము, దీపం వెలిగించాము, గ్రాటిట్యూడ్ చెప్పాము, ఆ శక్తిని తెచ్చుకున్నామని నువ్వు అనుకున్నా కూడా సరిపోతుంది. కానీ ఒకటి, ఈ ప్రాసెస్లో ఎప్పుడైతే మనం భగవంతుణ్ణి తలుస్తామో ఇంత ఫ్రీక్వెంట్గా ప్రతిరోజు సంవత్సరాల తరబడి నెల తరబడి చేస్తూ ఉంటాం, మీరు చెప్పినట్టు ఆటోమేటిక్గా మనలో ఉన్న ఎన్నో రకాలైన దౌర్బల్యాలు డెఫినెట్గా అది పోయి ప్యూరిటీ అనేది ఆటోమేటిక్గా వస్తుంది కదా. మరి సాధన చేయాలిగా, ఆటోమేటిక్గా ఎలా వస్తుంది? నువ్వు సాధన చేస్తే కదా. సాధన చేస్తేనే. ఇక్కడ నేను క్లారిటీ ఇస్తాను. మంచి క్వశ్చన్, ఇది చాలా వాల్యుబుల్, ఇది అందరికీ అర్థం కావాలి. మరి రోజు ఎక్కడ చేసినా వస్తుందండి 100%. రోజు పూజలు చేస్తున్నారు, శక్తి వస్తుంది. మీరు ఇంట్లో కూడా పూజా రూమ్లో కూడా చేస్తున్నారు, అప్పుడు కూడా శక్తి వస్తుంది. కానీ ఈ విధానం ఏదైతే ఉందో ఇది ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల నుంచి వచ్చింది. ఇదంతా నిజం. కానీ ఆ కాలంలో మన యూనివర్స్కి కనెక్ట్ అయి ఉండేవాళ్ళం, దగ్గరగా ఉండేవాళ్ళం. అప్పుడు పవర్ లేదు, కరెంట్ ఉండేది కాదు, నేలకి మట్టికి నేచర్కి దగ్గరగా ఉండేవారు. ఇంత అపార్ట్మెంట్ల మీద లేవు, కింద ఉండేవారు అంతే. ప్రతి ఒక్కరు కింద నివసించేవారు. తర్వాత ఈ రేడియేషన్ కమ్యూనికేషన్ లేదు, ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ లేదు, సెల్ ఫోన్ లేదు, 2G 3G 5G 6G 7G లేవు. ఆటోమేటికల్లీ మీ ఎనర్జీ అంతా స్టోర్ అయ్యేది మీ లోపల. ఎప్పుడైతే స్టోర్ అయిందో మీ బాడీ రిపేర్ చేసుకుంటుంది. అంటే యూనివర్సల్ ఎనర్జీ, మీ లోపల ఉన్న ఎనర్జీ రెండింటికి కనెక్టివిటీ ఉండేది పాత రోజుల్లో. అంతా మీరు గుడికి వెళ్ళాలండి, గుడికి వెళ్ళినప్పుడు ఏం చేసేవారు, లేడీస్ అందరూ బంగారు వేసుకెళ్ళాను. ఎందుకంటే ఎప్పుడైతే బంగారం వేసుకున్నారో ఆ ఎనర్జీ అంతా బంగారంలో స్టోర్ అయ్యి మీ చక్రాస్ ఓపెన్ అవుతాయి. మొగ్గులు సట్టిప్పి వెళ్ళాలంటారు. ఇప్పుడు కూడా కొన్ని అవును, రాఘవేంద్ర సన్ టెంపుల్ కూడా వెళ్ళాలి. ఎందుకు అంటే ఎప్పుడైతే మీరు ఆ గుడికి వెళ్ళిన తర్వాత అది ఆటోమేటిక్లీ ఓపెన్ అయిపోతుందండి, చక్రాస్ ఓపెన్ అయిపోతాయి. ఎప్పుడో సట్లేదు. మరి అప్పుడు మీరు అంతా చేసి వచ్చిన తర్వాత బయటకు వస్తారు, సెల్ ఫోన్ పక్కనే ఉంటుంది, హలో అంటారు. ఆటోమేటిక్గా మీ ఎనర్జీ డ్రైన్ అయిపోతుంది, మీ ఆరా డిస్ట్రాయ్ అయిపోతుంది. అంటే ఇప్పుడు చేసి అన్నీ కరెక్టే, కానీ ఆ కాలంలో ఇంకా అదే కంటిన్యూ అవుతుంది. మరి పక్కన టెక్నాలజీ డెవలప్ అయిపోయింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది, ఇక్కడ అప్డేట్ అవ్వట్లా. దానికి ఈ శంబాల 360 బ్యాలెన్సింగ్ చేస్తుంది. మీరు ఏదో చేస్తున్నారు అన్నీ చేసుకోండి. మీరు ఒక్కొక్కటి చెప్తున్నా నాకు ఒక్కొక్క కథ గుర్తొస్తుంది. నిన్న యూట్యూబ్లో ఒక మారుమూల పల్లెటూరులో గరిక కట్ చేసి అమ్మవారికి దండ వేసి ఒక పర్టికులర్ డే రోజున దీపం పెడితే వర్షం కోసం వాళ్ళు చేస్తారట. ప్రతి సంవత్సరం వర్షం వస్తుంది, ఇప్పటికీ జరుగుతోంది అది ఆ ఊళ్ళో, ఇప్పటికీ జరగదు. నాకైతే గూస్ బంప్స్ వచ్చాయి నిజంగా. వర్షం కోసం గరిక తీసి అమ్మవారికి దండ వేయడం ఏంటి, ఒక పర్టికులర్ తిది రోజున పర్టికులర్ టైంకి ఊరంతా వచ్చి దీపం పెడతారట. అక్కడ వర్షం వస్తుంది అలాగే. మరి అంతమంది యొక్క ఆలోచన సింక్రనైజ్ అయ్యి యూనివర్స్కి వెళ్తే యూనివర్స్ యాక్సెప్ట్ చేస్తుంది. అందుకనే 10 మంది వచ్చారు గుడి అంటారు, అవును, 1000 మంది వచ్చారు దేవాలయం అంటారు, 1,00,000 మంది వచ్చారు పుణ్యక్షేత్రం అంటారు. ఎందుకంటే ఎంత ఎక్కువ మంది కనుక వచ్చారంటే ఆటోమేటిక్గా శక్తి ఎన్హాన్స్ అయిపోయి మీకు అనుకున్న పనులన్నీ జరిగిపోతాయి. అందరూ తిరుపతి వెళ్తారు, మీరు ఏదైనా కోరుకుంటారు, అది జరిగిపోతున్నది. ఎందుకంటే అన్ని కోట్ల యొక్క ఆలోచన ఒకే ఫ్రీక్వెన్సీలో ఉంటుంది అంతా కూడా. మీరు కూడా అక్కడికి వెళ్తున్నారు, వాళ్ళతో కలిసిపోతున్నారు. అదంతా కూడా యూనివర్స్ అక్కడ ఏం చేస్తుందండి, మీకు అనుకున్న పనులన్నీ అయిపోతూ ఉంటాయి ఆ టైంలో. అంటే మీకు అలాంటి అక్కడ నెగిటివ్ రాదు, మీ మైండ్ అంతా ప్రశాంతంగా ఉంటుంది, మీరు జీరోలో ఉంటారు. మీరు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నారు, అంతమంది మంచి జరగాలనుకుంటే మంచి జరిగిపోతుంది. ఇక్కడ ఏంటండి టోటల్
ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషను, ఇక్కడ శక్తి లేదు. భూమి లోపల నెగిటివ్ ఎనర్జీ, జియోపతిక్ స్ట్రెస్ ఉంది, చుట్టూ సోల్స్ ఉంటాయి కొన్ని కోట్ల మంది. అందులో మన కష్టాలు ఉంటాయి, మనం తిట్టుకునే వాళ్ళు రోజు అప్పులు తీసుకుంటాడు ఎవడు, ఆ రోజు తిడతా ఉంటాడు, అదంతా కూడా వెళ్ళిపోతుంది. ఆ కష్టాలు ఇంకా మల్టిప్లై అయిపోతున్నాయి. అందుకని ప్రతిదీ రూట్ లెవెల్లో ఒక్కోటి ఎక్కడెక్కడైతే బ్యారియర్స్ ఉన్నాయో అన్నీ మనకి ఈ శంబాలా శక్తితో తెలుసుకొని ఈ శంబాలా పవర్తో మీరు యాక్టివేషన్ చేసుకుంటే మీరు చేసిన సాధంతా ఫలిస్తుంది. ఆటోమేటిక్గా అన్నీ జరిగిపోతూ ఉంటాయి. లేదు ఇది ఇక్కడ ఏమక్కల్లా, మీరు అడవిలోకి వెళ్ళిపోండి, హిమాలయస్కి వెళ్ళిపోండి, శంబాలా వద్దు ఏమొద్దు, అవసరం లేదు, అన్నీ అయిపోతాయి. లాస్ట్ టైం మీకు గుర్తుందో లేదో ఈ గ్యాస్ లీకేజ్ వచ్చిన సందర్భంలో భోపాల్లో ఒక ఏరియాలో ఒక టెంపుల్ వాళ్ళ ఒక ఇంట్లో ఆ ఇంటి వరకే గ్యాస్ రాలేదు, ఆ పొల్యూట్ అయిపోయిన గ్యాస్ రాలేదు, మిగతా ఊరంతా వచ్చింది. కొన్ని వేల మంది చచ్చిపోయారు ఊపిరాడక, ఆక్సిజన్ మొత్తం అంతా డెడ్ అయిపోయి దానివల్ల. మరి ఆ ఫ్యామిలీ వరకు ఎలా కలిగింది అనేది ప్రతిరోజు హోమం చేస్తారు టెంట్లో. ప్యూరిటీ ఆ వైబ్స్ ఉంటాయి కదా. ఇవన్నీ విన్నప్పుడు సంథింగ్ వీఆర్ మిస్సింగ్ ఇన్ అవర్ లైఫ్ అని అనిపిస్తూ ఉంటుంది. నమ్మాలి. జనాలు ఏదో మూఢనమ్మకాలు అవి అనుకుంటారు, కొట్టి పారేస్తారు. కానీ అవును, అగ్నిహోత్రం అనేది అంటే మన సిస్టమ్ అంతా ఎలా ఏం చేశారంటే పాత రోజుల్లో ఒక సిస్టమ్ పెట్టారు. ఇక ఒక ప్రాబ్లం వస్తుంది, దీనికి ఇలా చేయాలి అని ఒక సిస్టమ్ పెట్టారు. ఆ తల్లిదండ్రులు నానమ్మ అమ్మమ్మ కూర్చోబెట్టి చెప్పి వాళ్ళు నేర్పించేవారు మొత్తం అంతా కూడా. ఒక ట్రెడిషన్ అనేది ఫాలో అయ్యేది అప్పుడు ఆ రోజుల్లో. చిట్కా వైద్యులు అనేవారు, ఇది వేడి చేస్తుంది, ఇది సలవ చేస్తుంది, నువ్వు పటికి బెల్లం తినాలి, లేకపోతే నువ్వు త్యాగాలు తింటున్నావు, దానికి పేరు నెయ్యి వేసుకుని తినాలి అంటే బ్యాలెన్సింగ్ చేసుకునేలాగా ఒక సిస్టమ్ ఉంది. అదంతా మనం ఏమనుకున్నారంటే డిస్ట్రాయ్ చేసేసుకుని మూఢనమ్మకం, మూఢభక్తి అదంతా పోయిన కాలగర్భంలో. ఈ కొత్త జనరేషన్ అంతా కూడా ఏదైతే చదువుతున్నారో చదివేస్తారో తక్కువ గూగుల్కి వెళ్ళిపోతారు. ఆ గూగుల్లో ఏదైతే ఉందో నిజం అనుకుంటున్నారు. అదేగా ఇప్పుడు గడపకు పసుపెందుకు రాస్తున్నారు, చాలా మందికి సమాధానాలు దొరికాయి కదా. ఇప్పుడు కుంకుడుకాయలో ఏముంది అన్నదానికి కూడా సమాధానాలు దొరికాయి. మరి పసుపు కూడా పేటెంట్ తీసుకున్నారు. అదే కదండి, అంతే కదండి. అంటే ఏదైనా గూగుల్ ఇన్ఫర్మేషన్ కంటా కూడా మీ లోపల గూగుల్ ఉంది, దాన్ని ఎతకండి, అది నిజం. అంటే గూగుల్లో మంచి ఉంది, చెడ ఉంది, రెండు ఉన్నాయి. కానీ మనం ఏది ఎదుగుతే అది వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు శంబాలా అని ఎవరైతే అన్నారో ఆ స్థలంలో శంబాలా వీడియో వెళ్తున్నది, లేదు రాంగ్గా వెతికారు అనుకుని ఆ రాంగ్ ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకి వెళ్తున్నారు. అంటే యూనివర్స్ ఏంటి, ఇప్పుడు ఇది ఎలాగైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఎలాగైతే పంపిస్తూ ఉంటుందో, మరి మనం తయారు చేసడానికి ఎంత శక్తి ఉన్నప్పుడు మరి భగవంతుడు తయారు చేసిన ఈ విశ్వానికి ఎంత శక్తి ఉందండి. ఆ విశ్వాన్ని మనం ఎంత ఫాలో అవ్వాలి, యూనివర్స్ ఎందుకు ఫాలో అవ్వాలి, ఎలా ఫాలో అవ్వాలి అనే వే ఆఫ్ లైఫే ఈ శంబాలా 360 సొల్యూషన్స్ యొక్క మెయిన్ మోటో అనమాట. అంటే ప్రతి దగ్గర ప్రాబ్లం ఉందని మీరు ప్రాబ్లం ఇరుక్కుపోదు, సొల్యూషన్ కోసం ఎతకండి, యూనివర్స్ ఇస్తుంది. ఇప్పుడు నేను కూడా నాకు ప్రాబ్లం రాకపోతే నేను ఇందులోకి వచ్చేవాడే కాదు. ఆ రోజున బాధకవా అన్నారు, నేను అది నమ్ముంటే మర్చిపోదురు ఎప్పుడో. కానీ నేను అది కాదు ఇంకా ఉంది అని నేను శోధించా, నాకు దొరికింది ఒక తాడులాగా, దాన్ని గట్టిగా పట్టుకున్నాను. తర్వాత నేను బయటికి రావడమే కాదు, ఇందులో ఇంత మంచి ఉన్నప్పుడు మనం ఎందుకు నేర్చుకోకూడదు అని నేను కూడా తపస్సు చేశాను. అంటే తపస్సు అడవిలో చేయట్లేదు, ఇక్కడ కూడా చేయొచ్చు. సో మీరు నేర్చుకుని ఇప్పుడు అందరికీ నేర్పించే పనిలో ఉన్నారు. అంతేలేదు, నాకు శంబాలా అనేది తెలియదు. నన్ను ఎందుకు తీసుకెళ్ళారు, ఎలా వెళ్ళగలిగాను నేను? నాకు అసలు స్టార్ట్ అయినప్పుడు నాకు అన్నీ తెలియవు. ఇంట్లో మంచి జరుగుతుంది, ఇందులో ఏదో మంచి ఉంది, మంచిదనం పట్టుకోవాలి, మనం ప్యూరిటీగా ఉండాలి. భగవంతుడు మనకి ఈ జన్మ ఇచ్చాడు, మంచి జన్మ ఇచ్చాడు. ఇటు 7 తరాలు అటు 7 తరాలు మంచి ఇచ్చాడు, మంచి భార్యని ఇచ్చాడు, మంచి పిల్లల్ని ఇచ్చాడు. అలాంటప్పుడు మరి నాకు ఇది జరిగినప్పుడు ఎందుకంటే నేను ఫైట్ చేశాను యూనివర్స్ని, వెంటనే నాకు సమాధానం దొరికిందని నేను మామూలుగా ఉండి నా పని చేసుకోవచ్చు, కానీ అలా చేయలేదు. నేను డిఫరెంట్గా థింక్ చేశాను. అంటే ఇందులో మంచి ఉన్నప్పుడు మనం ఎందుకు నేర్చుకోకూడదు, మనం ఎందుకు 10 మందికి హెల్ప్ చేయకూడదు అని నాకు అర్థమైంది. అర్థమైన తర్వాత అందులోకి వెళ్ళి కొలిది ఇది డెప్త్ అని, ఇది అనంతం, ఈ శక్తి, నాలెడ్జ్ అనంతం. దాన్ని ఏమంటారంటే జ్ఞానం అంటారు. అంటే విజ్డమ్, అంటే నాలెడ్జ్ వేరు, విజ్డమ్ వేరు. నాలెడ్జ్ అనేది బయట నుంచి వచ్చేది, మీ లోపల నుంచి వచ్చేది విజ్డమ్, జ్ఞానం. ఆ జ్ఞానం మీ లోపలికి వెళ్తేనే వస్తుంది, బయట నుంచి చెప్పు రాదు. ఏదో శంబాలా నార్మల్గా వెళ్ళి వస్తాం అంటే అది నార్మల్గా కొంతమంది వెళ్ళి వచ్చారు, నాతో పాటు 2 ముగ్గురు వచ్చారు, వాళ్ళు కూడా వెళ్ళి వచ్చేసారు అంతే. కానీ దాన్ని పట్టుకోవాలా, నేను పట్టుకుని ప్రతిరోజు 3:30 to 5:30 సాధన చేయగా నాకు ఇన్ఫర్మేషన్ అంత వస్తుంది. నేను ఏ రోజు ఏ బుక్ చదవలేదండి, నాకు అలా బుక్లే తెలీదు. ఇప్పుడు నేను మాట్లాడి ప్రతి మాట నా లోపల నుంచి వచ్చింది, నా ఇన్ఫర్మేషన్ అంతా లోపల నుంచి వచ్చింది. అది అవునో కాదో మీరు సోల్ టెస్ట్ చేసుకోండి. నిజం అనుకుని మీరు కూడా సేమ్ అదే, మీరు కూడా మాట్లాడండి, నిజం మాట్లాడారా శక్తి వస్తుంది, అబద్ధం మాట్లాడారా ఉండదు. అందుకని ఈ పాత్ర నేను వెళ్ళి నేర్చుకున్నాను కాబట్టి ఇది అందరూ నేర్చుకోవచ్చు. ఇదేం రాకెట్ సైన్స్ ఏం కాదండి, ఒకటి నమ్మకం, అన్షేకబుల్ ట్రస్ట్ ఉండాలి, బిలీఫ్ కాదు. వేరే వారు చెబితే వచ్చేది బిలీఫ్,
మీ లోపల నుంచి వచ్చేది ట్రస్ట్, అదే జ్ఞానం. కరెక్ట్. అందుకోసం ఇప్పుడు మనం ఏంటంటే నువ్వెందుకు పుట్టావు, నువ్వెందుకు బతుకుతున్నావు, నీ పర్పస్ ఏంటి అనేది మనం తెలుసుకోగలిగితే మొత్తం అర్థమైపోతుందండి. చూడండి, భగవంతుడు ఎక్కడ ఉన్నాడంటే మనలో ఉన్నాడంటున్నారు, అందరిలోనే ఉన్నాడంటున్నారు. దానికి భగవంతుడు చెప్పాడు దశావతారాలు. విన్నారా? ఈ దశావతారాలకి అంత అర్థం పరమార్థం చెప్పండి. ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క అవతారం ఎత్తుతాడు భగవంతుడు అన్న దానికి చెప్తాడు. బట్ అది మనిషిగా అదే భగవంతుడిగా అనేది కరెక్ట్గా. ఫస్ట్ ఈ విశ్వంలో జలం పుట్టింది. జలం లేకపోతే జీవి లేదు. అందుకని జలంలో ఉన్న ఫస్ట్ ఏదైతే ఉందో అది మత్స్యావతారం చెప్పారు. అంటే జలంలో ఉన్న ప్రతి జీవిలోని నేనున్నాను అని మీరు నమ్మిన దేవుడు చెప్పాడు. అందుకని జలంలో ఉన్న ప్రతి ప్రాణిని మీరు ఒక దేవుడిగా మీ జ్ఞానంలో ఉండాలి, మీకు తెలియాలి. అది రెండో అవతారం చెప్పారు. రెండో అవతారం ఏంటండి? అదేంటండి? కూర్మం అంటే ఏంటి? తాబేలు. అది నీటిలోనే ఉంటుంది, బయట ఉంటుంది. అంటే నీటిలో ఉన్నది నేనే, బయట ఉన్న అన్ని జీవదాతుల్లోని నేనున్నాను, ఆత్మరూపాన్ని వచ్చాను, విశ్వం నుంచి వచ్చిన ఆత్మది. రెండో అవతారం అయిపోయింది. మూడో అవతారం అండి వరాహ అవతారం. అంటే అడవిలో ఉన్న ప్రతి జీవరాశి నేనే. రైట్. నాలుగో అవతారం నరసింహుడు. అంటే భగవంతుడిని అవతారం చూపించాడు. ఆయన ప్రహ్లాదుడిని రక్షించాడు. అంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేశాడు. అంటే మృగము మనిషి రెండు కలిసి ఉంటాం. అంటే అన్నిటిలోనే నేనున్నాను. అంటే ఈ యూనివర్స్లో మనకి ఎనిమీస్ ఉండకూడదు. ప్రతి ఒక్కరు నీకు ఎంతమంది ఎనిమీస్ ఉండవు. ఆడు మోసం చేశాడు, ఈడు మోసం చేసాడు, అది చేశాడు, ఇది చేసాడు అని అన్నాం. ఆడు ఎందుకు చేశాడు అంటే వాడు చేయలా. మనం గత జన్మలో ఆడికి అలా చేసాం కాబట్టి ఆడు ఈ జన్మలో వచ్చి చేసి వెళ్ళిపోయాడు. పోలే, అది మంచిగా జరిగింది అంటే అప్పుడు యూనివర్స్ పట్టుకుంటుంది మనం ఎప్పుడైతే కారాలు మిరియాలు నూరేమో ఇంకా అది వదిలేస్తుంది. ఎప్పుడు భగవంతుడు పట్టుకోడండి. అంటే భగవంతుడు పట్టుకోవాలంటే మనం ఆయనకి సరెండర్ అవ్వాలి. నాలుగో అవతారం వామన అవతారం. అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి అందరిలోనే దేవుడు ఉన్నాడు. తర్వాత రామావతారం, కృష్ణ అవతారం, బుద్ధ అవతారం, ఇప్పుడు కల్కి అవతారం. ఈ కల్కి అవతారం ఎక్కడి నుంచి వస్తారు? శంబాల నుంచి. ఆ శంబాలు ఎవరు తీసుకెళ్లారు? రమేష్ గారు వెళ్ళినప్పుడు సూడు క్లాక్ వీలు తిరిగి ఒక సూడు 3 సూర్యులు 6 సూర్యులు అంటే ఈ ఇన్ఫర్మేషను అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఈ కలికి వచ్చేకి టైం పడుతుంది. ఈ లోపల కలికి అంటే ఇప్పుడు రాబోయేదంతా కూడా అష్టగ్రహ కూటమి అంటే ఇన్ని రకాల ప్రళయాలు జరుగుతాయి, ఇన్ని కష్టాలు జరుగుతున్నాయి. అలాంటి టైంలో ఆ అమ్మవారిని పట్టుకుంటే అమ్మవారు చూసుకుంటూ పోతుంది. మీకు ఏమవదు, ఏ కరుణ రాదు, మీకు ఏ కష్టాలు ఉండవు, ఏముండవు. అంటే ఏదో ఒక శక్తి, ఒక వెలుగు మీరు పట్టుకోగలిగితే ఆవిడ కాపాడుతుందండి అమ్మ. అది కలికి. అంటే కలికి అవతారం అనేది శంబాల నుంచి వస్తున్నది. మరి అలాంటి దిక్కు శంబాలు ఎవరు వెళ్ళలేరు అంటే మరి నాకు తెలియదు, వెళ్ళలేరు అనుకున్నాను. కానీ ఆయన వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆయన చెప్పిన ప్రాసెస్లో నాకు 2016లో నేను వెళ్తాం జరిగింది. నేను అదంతా చేసి మళ్ళీ సాధన చేసిన తర్వాత నాకు లోపల నుంచి జ్ఞానం అనేది రావడం జరిగింది. ఇప్పుడు అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది, నువ్వు వెళ్ళు, చెప్పు, ఎవరు రావాలో వాళ్ళు వస్తారు, వాళ్ళకి ఇది నేర్పించు. అందుకని ఎవరైతే నమ్మి సరెండర్ అవుతారో, నాకు కదమ్మా శంబల తల్లికి, వాళ్ళది కనెక్ట్ అవుతుంది, వాళ్ళకి నేర్పిస్తాం. వాళ్ళు కూడా నాలా చేయగలుగుతారు. అందరిలోనే ఒకటే శక్తి ఉంది. కానీ ఆ విశ్వమాతకి సరెండర్ అవ్వాలి, ఆ విశ్వానికి మీరు కనెక్ట్ అవ్వాలి. మీకోసం మీరు ఆలోచించాలి. మీరు ఎందుకు పుట్టాను, ఇదే ఆఖరి జన్మ చేసుకుంటానంటే చేసుకోవచ్చు. లేకపోతే మళ్ళీ 84 లక్షల కోట్ల జన్మలు ఎత్తి మళ్ళీ మానవుడిగా పుట్టి 7 జన్మలు ఎత్తుదామన్నా మీ చేతుల్లోనే ఉంది. యువర్ డిజైన్, యువర్ లైఫ్. ఎందుకంటే ఈ మనిషిగా పుట్టిన తర్వాత 7 జన్మల్లోని మీ థంబ్ ప్రింట్ ఒకటే ఉంటుంది, మారదు. అవునా? వైదేశ్వరుని కోయిల్ అంతే కదరా, మన థంబ్ ప్రింట్తోనే కదా పోయిన జన్మలో నువ్వేంటి, ఆ గత జన్మలో ఏంటి అని చెప్పేస్తారు. ఇది తాళపత్ర గ్రంథాలు రాస్తుంది ఆల్రెడీ. ఈ ప్రింట్ ఇలాగే ఉంటుందంట. ఇప్పుడు మన ఇద్దరు మాట్లాడుకుంటున్నామండి, ఇలా రాయబడి ఇలా ఉండాలి, ఇలా వినాలి అని రాసిపెట్టి ఉంది. యూనివర్స్ అంతా డిజైన్డ్, ఎలా జరగాలి అలా జరుగుతుంది. అలా అప్పుడు కూడా అందులో రాసిపెట్టి ఉంటుంది మొత్తం అంతా. అందుకని నీలో మార్పు వచ్చినని చెప్పు ఎవ్వరూ ఏం చేయలేరు. అంత నీ కర్మ. ఎన్ని ప్రాబ్లమ్స్ అని రావడానికి కారణం ఏంటండి? కర్మ. ఇప్పటివరకు అందరూ ఏమన్నారు? నీ కర్మరా, నువ్వు అనిపించాలి. అనిపిస్తారా, రీరైట్ చేసుకుంటారా? మన కర్మని ఏ భగవంతుడు క్లియర్ చేయలేడు, ఏ గురువు క్లియర్ చేయలేడు, దారి చూపిస్తాడు. నేనేం గురువుని కాదండి, నేను టీచర్ని. నేను టీచర్స్ని తయారు చేయాలనుకుంటున్నాను. అది గురువు అనగానే వేరే అర్థం వచ్చేస్తుందండి. ఎందుకంటే నీ గురువు నీ ఆత్మ. నీ గురువు ద్వారా నీ ఆత్మలోకి ప్రయాణం చేస్తే నీ ఆత్మ దేవుడు అవుతుంది. ఎవరు గైడెన్స్ ఇవ్వాలి? ఆత్మ ఇవ్వాలి. ఎప్పుడైతే నీ ఆత్మే గురువు అనుకున్నావో నువ్వు రైటిస్ పాత్ర వెళ్తావు.
గురువు అని అనుకున్నాను అనుకోండి, నేనే గురువు అన్నాను అనుకోండి, నేను ఒక స్టేజ్కి వెళ్ళి ఆగిపోతాను. అది నిజం అనుకుంటారు, మీరు అదే నమ్ముతారు, మీరు కూడా అక్కడికి వెళ్ళి ఆగిపోతారు. ఎప్పుడైతే మీ ఆత్మను మీరు ఫాలో అయ్యారో, మీ ఆత్మే గురువు అనుకున్నారో, ఆవిడ అది మంచి డైరెక్షన్ ఇస్తుంది. ఆ పైన ఉన్న తల్లి చూసుకుంటుంది, అమ్మ చంబాల తల్లి చూసుకుంటుంది. అంతే. ఇక్కడ ఓన్లీ ఒక ప్రాసెస్, ఒక సిస్టమ్ మీకు ఎడ్యుకేట్ చేస్తాం. చేసేవా లేదో అనేది నీ ఇష్టం, నీ లైఫ్ నీది, యువర్ డిజైన్ యువర్ లైఫ్. ఈవెన్ మన ఎమరాల్డ్స్ విజయరామ్ గారు ఉన్నారు కదండి, ఆయన రోజు సాయంత్రం ఆవు పేడతోటి ఒక ఇది ఇస్తారు, పిడకలు కానీ ఉండగాని ఇస్తారు, అగ్నిహోత్రం చేయమని చెప్తారు. అవును, ఇంట్లో పొగ పెట్టినా కూడా మంచిదే. రేడియేషన్ ఉండదు దాంట్లో, ఆ వాసన పిలితే రేడియేషన్ నెగిటివ్ ఉండదు, నెగిటివ్ రాదు అసలు. అందుకే గోమాత మాత అంటారు. అంతే మా సిస్టంలో ఆవుకి నవధాన్యాలు నానబెట్టాలని ఉంటుంది. ప్రతి మంగళవారం, ప్రతి శుక్రవారం మేము పెడుతున్నాం. ఈ సంభాళ సాధనలో ఒక భాగం అది. ప్రతి మంగళవారం, శనివారం 9 వారాలు అలాగా గోమాతకి నవధాన్యాలు ముందర రోజు నానబెట్టి, ఎక్కడ ఉన్నా ఊరు వెళ్ళినా కూడా తీసుకెళ్ళిపోయి అక్కడ నానబెట్టుకొని అక్కడ గోశాలలోనో గుడిలోనో. ఇది మీకోసం మీరు డిజైన్ చేసుకోవాల్సింది, ఇది ఒక సిస్టమ్, ఒక ప్రోటోకాల్. ఎందుకంటే నేను ఆ ప్రోటోకాల్ ఫాలో అయ్యాను, నేను అచీవ్మెంట్ అయ్యి వచ్చాను, శంబర్ వెళ్ళి వచ్చాను. అందరూ అవుతే అందరూ అయిపోతారు. ఇప్పుడు ఎవరెస్ట్ ఎక్కలేదండి. అబ్బా ఎవరెస్ట్ వల్ల కాదు, ఇది అవ్వదు అంటే అవ్వదు. ఎవడోకైనా ఎక్కి చూపించాడు, ఆయన ఏం ప్రికాషన్ తీసుకున్నాడు, వాళ్ళందరూ వెళ్తే మిగతా చాలామంది ఎక్కేశారు కదా. యూనివర్స్లో అవ్వందంటే ఏముందండి? ఇప్పుడు ఎన్ని కనిపెట్టారండి, ఆకాశంలోకి వెళ్ళి విమానం కనిపెట్టారు, రాకెట్లు కనిపెడుతున్నారు, ఈ కమ్యూనికేషను, మరి రేపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్ సైన్స్, డ్రైవర్లెస్ కార్లు, మరి ఇవన్నీ ఎలా సాధ్యమైనవి అంటే ఒక మానవుడు బ్రెయిన్కి ఎంత సాధ్యమైనప్పుడు భగవంతుడు సృష్టించిన మనము మనకి ఇన్ని శాతకైనప్పుడు ఆయన పట్టుకుంటే ఇంకెంత సాధించండి. కరెక్ట్. అంటే అప్డేట్ అవ్వాలండి. అంటే ఇప్పుడు ఏదైతే ఉన్నాయి అన్నీ తప్పు కదా, అన్నీ నిజాలే, కానీ ఆ కాలం నుంచి అదే ఉంది తప్ప దాని పక్క నుంచి వచ్చిన నెగిటివ్ ఎనర్జీకి బ్యాలెన్సింగ్ చేసుకెళ్ళాక ఏదో శక్తి కావాలి. ఆ శక్తి శంబల శక్తి, అది శంబల 360 సొల్యూషన్. బట్ ఏమైనా ఒక పాజిటివ్ థాట్ ప్రాసెస్ కానీ లేదంటే ఒక మంచి పనులు చేయడానికి ఒక అవకాశం ఈయన చూపించే ఒక విధానం అనిపిస్తుంది. అవకాశం, సదవకాశం, అది సద్వినియోగం చేసుకుంటే ప్రతి ఒక్కరూ దేవుడు అవ్వచ్చు, ప్రతి ఒక్కరూ ప్యూరిటీ అవ్వచ్చు, ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతులు అవ్వచ్చు. ఈరోజు ఆ శంబాల నుంచి ఆయన మన్ను తీసుకొచ్చారు, ఆ పుణ్యభూమి నుంచి వాటర్ తీసుకొచ్చారు, విభూతి తీసుకొచ్చారు. మేము ఆ ఇంటికి వెళ్ళినప్పుడల్లా పెట్టుకుంటూ ఉంటాం. ఆ ఇంటికి వెళ్ళినప్పుడల్లా ఏంటి, ఆ ఇంట్లోనే ఉంటాను నేను. తర్వాత వారి భార్య శాంత చాలా పెద్ద మెరకెళ్ళమ్మ. ఆవిడ నమ్మలా ఫస్ట్ ఈ శంబాల శక్తిని. ఆవిడకి అసలు జ్వరం ఎరగదు, తలకాయ నొప్పి ఎరగదు, ఏమి ఎరగదు. ఈయనకెందుకో ఆ శంబాల సాధనలో కూర్చున్నప్పుడు ఆవిడకి ఏదో అవుతుంది అని అనిపించింది. అది తమ్ముడు చెప్తే చాలా బాగుంటుంది. అసలు హార్ట్ ఆగిపోయిన వాళ్ళు మళ్ళీ బతికొస్తారమ్మా. అయ్యో అసలు లేదు కదా, మళ్ళీ ఏదైనా ఆగిపోయి బతికింది ఆ మనిషి. అయ్యో. బ్రెయిన్ 3 సార్లు ఓపెన్ చేశారు. నెల లోపల వారానికి ఒకసారి, వారంలో కాలు, వారంలో చెయ్యి, వారంలో నోరు, వారంలో మాట, ఇవన్నీ వచ్చి నెల రోజుల్లో మామూలు మనిషి అయిందమ్మా. చచ్చి బతికింది, మృత్యుంజయురాలు. నేను శాంతమ్మ అంటాను, చాలా క్లోజ్ అయిపోయింది నీలాగానే. అన్నపూర్ణ అనమాట. ఎంతమంది వెళ్ళినా ఆ కాఫీలు, ఆ టీలు, ఆ భోజనాలు, సంతర్పణ జరుగుతూనే ఉంటుంది ఆ ఇంట్లో. అందుకోసమే ఆమెను మళ్ళీ బతికించాడేమో. ఈయనే బతికించుకున్నారు ఐసీయూలో ఉండి. ఓ మై గాడ్. ఏమైంది సార్? అంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. చెప్తారు, బ్రెయిన్ స్ట్రోక్ ఏం కాదండి. యాక్చువల్గా ఆవిడకి ఎప్పుడు మంచి హెల్త్ అండి, భగవంతుడు మంచి హెల్త్ ఇచ్చాడు. ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళేది కాదు, టాబ్లెట్ అక్కర్లేదు, కరోనా కూడా రాలేదు. అంటే నాకు ఏ కర్మ లేదు, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, భగవంతుడు మంచిగా ఉన్నాడు, మంచి భర్తని ఇచ్చాడు, మంచి పిల్లల్ని ఇచ్చాడు అని ఒక నమ్మకం. ఎవరికి వచ్చినా పెడతాం, అందరికీ మంచి చేస్తాం అనేది అలవాటు. నేను శంబాలలో 3:30 to 5:30 సాధన చేస్తున్నప్పుడు నాకు ఒక రోజు మా మేడము, మా మిస్సెస్, మా శాంతలక్ష్మి హాస్పిటల్లో కనిపించింది, ఐసీయూలో. ఏంటి ఇలా జరిగింది, నాకే ఆశ్చర్యపోయాను. సరే అని చెప్పి నేను మళ్ళీ శంబాల శక్తితో స్కాన్ చేసుకుంటే పెద్ద ప్రాబ్లం జరగబోతున్నదని తెలిసిపోయింది, ఒక ఇండికేషన్ వచ్చేసింది. చెప్పి నువ్వు ఫాలో అమ్మ శంబాల 360 సొల్యూషన్స్ అంటే, మీరు చేసుకుంటున్నారు కదా, మీ కర్మలు ఉన్నాయి, మీరు చేసుకోండి, నాకు ఏ కర్మ లేదు. దాని అంటే ఎవరికి కూడా వెల్నెస్లో ఉన్నప్పుడు దాని వాల్యూ తెలియదమ్మా. ఇల్నెస్లోకి వచ్చిన తర్వాత ఎంత డబ్బన్నా ఖర్చు పెడతారు, ఎంతన్నా పెరుగుతారు, అందరికీ అదే పెద్ద ప్రాబ్లం. అంటే ఇది కూడా ఉదాహరణ అనమాట, లైవ్లో జరిగిన ఉదాహరణ. ఫొటోస్ కూడా మీకు చూపిస్తాను. ఆ ఫొటోస్ చూసావంటే ఆ మనిషి ఇప్పుడు లేచి తిరుగుతోందని అనేసి అంటావు, రేపు ఎప్పుడైనా ఇంటికి వచ్చి ఆవిడని చూస్తే. ఓకే ఓకే. ఇవన్నీ నేనేం చేశానంటే మా అబ్బాయి దగ్గర పంపించేశాను, అంతా నార్మల్గా ఉంది. సడన్గా తలపొడి వచ్చింది. సరే అపోలో హాస్పిటల్ తీసుకెళ్ళాం, బ్రెయిన్ స్కాన్ తీశారు, ఎక్కడ పడ్డారా అన్నారు, పడలేదు.
ఇన్ని ఇమీడియట్గా హోల్స్ పెట్టి 3 హోల్స్ పెట్టి ఆపరేషన్ చేశారు. నార్మల్గా అందరిని గుర్తుపట్టింది, అంతా బాగానే ఉంది. కానీ నాకు కనిపించింది ఐసీయూలో కనిపించింది వేరే లెవెల్లో. నేను చూసుకుంటే అక్టోబర్ 14 నుంచి అక్టోబర్ 28 లోపల ప్రాబ్లం జరగబోతున్నది. అక్టోబర్ 28 తర్వాత నోమోర్ అని వచ్చింది. నా సంబాల శక్తి నేను చూసుకుంటే ఇదేంటి ఎలా వచ్చింది మనకి, ఇది ఎలా అయిపోతే ఎలాగా, మరి సంబాల మాత్రం నాకు ఈ పరీక్ష ఏంటి, నాకు కష్టం పెట్టాడు, నేను బతకను అన్నారు. నేను ఆయన పట్టుకుని ఏదైతే క్వాంటమ్ ఫిజిక్స్ ద్వారా ఏసీఎంఈఎఫ్ టెక్నాలజీ ద్వారా నేను బతికి చూపించాను. తర్వాత ఆయనతో వెళ్ళి నేను నేర్చుకోగలిగాను. తర్వాత ఆయన శంబాల వెళ్ళొచ్చారు, నేను శంబాల కూడా వెళ్ళి రావడం జరిగింది. మళ్ళీ నాకు సడన్గా ఈ భగవంతుడు ఏంటి ట్విస్ట్ ఏంటో అని నాకు అర్థం కాలేదు. సరే ఎలా జరిగినా మనం ప్రిపేర్ అవుతాం అని నేను రోజు అమ్మవారితో ఏదైతే నా ఎప్రిమేషన్స్ నా సాధన నేను చేసుకుంటున్నాను. అంటే ఇక్కడ ఏంటంటే మన కర్మని ఏ భగవంతుడు క్లియర్ చేయలేడు, ఏ గురువు క్లియర్ చేయలేదు. నేను ఇంత బలంగా చెప్పగలుగుతున్నా అంటే ఒక ఎవిడెన్స్తో మాట్లాడుతున్నాను నేను. అర్థమైందంటే ఆవిడ ఒప్పుకోలేదు, అంటే ఆవిడ యాక్సెప్ట్ చేయలేదు. అందుకని ఎవరికైనా సరే నా దగ్గరికి వచ్చినప్పుడు నాకు సొల్యూషన్ కావాలంటే ఇవ్వను, అందుకనే సోల్ టెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఇదేదో నార్మల్గా వచ్చి చేసేది కాదు. శంబాలలోకి నువ్వు వెళ్దామని అనుకుంటే నువ్వు విశ్వమాతకు సరెండర్ అవుతే నేను ఇందులో తీసుకుంటాం, లేకపోతే లేదు, నో ప్రాబ్లం. అంటే 1% నువ్వు డౌట్ ఉన్నా డిలీటెడ్, అందులో ఇదేమీ లేదు. అయిపోయిన తర్వాత మళ్ళీ 2వ ఆపరేషన్ చేయాలన్నారు. మళ్ళీ 3 రోజుల తర్వాత మళ్ళీ ప్రాబ్లం వచ్చింది, మళ్ళీ సేమ్. ఇప్పుడు అలా కాదు, బ్రెయిన్ అంతా ఓపెన్ చేయాలన్నారు, చేయమన్నారు. అంతే కదా, ఇప్పుడు అల్లోపతి ఇది ఇల్నెస్లో దానికి మించిన శక్తి కూడా లేదు. ఆ రోజు అది చేయకపోతే వాడు బతికిది కాదు, 100% బతికిది కాదు. ఎందుకంటే వాళ్ళు దేవుళ్ళు. ఎందుకంటే ఆ సైన్స్ ఆఫ్ టెక్నాలజీ అంటే యూనివర్స్లోని అన్నిటిని మనం కలుపుకెళ్ళాలి, ఒక దాంట్లోనే ఉంది ఇంకేమీ లేదు అని ఎవరైనా అన్నారంటే అది అబద్ధం. అర్థమైందండి. అంటే ఆ సైన్స్లో ఏదైతే ఉందో అది మనం ఫాలో అవ్వాలి. ఆ ప్రోటోకాల్ ఫాలో అయ్యామండి. ఫాలో అయిన తర్వాత అలా ఆపరేషన్ చేసేసారు, మంచిగా బ్రహ్మాండంగా చేశారు డాక్టర్లు, అల్టిమేట్ అనమాట. చేసిన తర్వాత ఈ ఆపరేషన్ చేసిన టైంలో హార్ట్ 20 సెకండ్స్ ఆగిపోయి మళ్ళీ కొట్టుకుంటాం మొదలెట్టింది. కొట్టుకుంటే ఫిట్స్ వచ్చినాయి. ఫిట్స్ వచ్చిన వెంటనే కుడిచే పడిపోయింది, కుడికాలు పడిపోయింది, మాడ పడిపోయింది, అవన్నీ గుర్తుపట్ల. అన్కాన్షియస్లోకి వెళ్ళి ఎలా ఉంటాయో ఆ పిక్స్ చూస్తే అన్కాన్షియస్లోకి వెళ్ళగానే నాకు శంబాల నుంచి మెసేజ్ వచ్చింది, ఇప్పుడు ఆవిడ అన్కాన్షియస్లో ఉంది, ఆ కర్మని నువ్వు రీరైట్ చేయి, నీ భర్తగా నీకు అధికారం కూడా వచ్చింది అన్నారు. అప్పుడు నేను టేకప్ చేశాను ఈ శంబాల శక్తి. అప్పుడు నేను అంతవరకు నేను సొంత ఉన్నాను, నాకు అన్నీ నా దగ్గర ఉన్నా, నా చేతిలో ఏమీ లేదు. ఎందుకంటే ఎవరి కర్మల్ని వాళ్ళే రీరైట్ చేసుకోవాలి. అప్పుడు నేను చెప్పాను, ఫస్ట్ వీక్లో అందరినీ గుర్తుపడుతుంది. ఐసీయూలో నుంచి వచ్చిన తర్వాత ఏమంటారు, ఇవన్నీ రావాలి అంటే కనుక మీరు మామూలుగా నార్మల్గా ప్రోటోకాల్ ఏదో ఉంటుందో చెప్తారు. ఏదైనా చేయండి, ఏది వద్దనొద్దు. యూనివర్స్లో ఏమొచ్చినా 360 డిగ్రీస్లో అన్ని ప్రయత్నాలు చేయాలి. ఎప్పుడు కూడా ఒకే ప్రయత్నంతో ఇందులోనే ఉందని కాదు. చేసిన వెంటనే నేను టేకప్ చేసిన కేస్తే నేను ఫస్ట్ వీక్ అందరినీ గుర్తుపట్టేసింది. 2వ వీక్లో నడిచేసింది, కాలు వచ్చేసింది. 3వ వీక్లో మాట వచ్చేసింది. 4వ వీక్లో చెయ్యి వచ్చేసింది. 1 నెల రోజుల్లో నార్మల్ అయిపోయింది. అందరూ ఇంక వీల్ చైరే ఉంటుంది, నేను పసిపాపలో చూడాలనుకున్నారు. కానీ ఆ శంబాల మాత నిజంగా, ఎందుకంటే ఇప్పుడు నేను దాన్ని నమ్ముకుని ఉన్నాను, మరి నిజంగా అదే నిజమైన. అప్పుడు ఏమంటే ఇంటికి వెళ్ళి రచ్చగలన్నారు. నిజంగా కనుక నేను ఆవిడ కనుక బతకి ఉండకపోతే దీనికి ముందుకు వచ్చేవాడిని కాదు. ఎందుకంటే ఇప్పుడు వాస్తవ నిజం అనేది మన కళ్ళ ముందు ఒక ఎవిడెన్స్ కావాలని ప్రతిదానికి కూడా. ఇప్పుడు నేను నా ఇంట్లోనే రక్షించుకోలేనప్పుడు నేను జనాలందరికీ నేను ఏం చేయగలుగుతాను? నాలో నేను చదివిన తపన కృషి అంత నథింగ్ కాదండి. అప్పుడు ఒక ఇంట్లో కూడా ఫ్యామిలీలో ఒక సపోర్ట్ వచ్చిందని అందరూ నమ్ముతూ మొదలెట్టారు. ముందు మా ఆవిడ నాకంటే బాగా సరెండర్ అయిపోయింది, ఎవరికైనా నన్ను కాదు, ఇప్పుడు అది చేసుకుంటుంది. అంటే ఇప్పుడు ఆవిడ కర్మని ఆవిడే రీరైట్ చేశారు. ఏం చేశారు మీరు అంటే ఏం చెప్తారు? దానికోసం మీరు ఏం చేశారు అడగచ్చా? అది వచ్చిన తర్వాత ఎవరైతే వస్తారో వాళ్ళకి చెప్తాం. ఎందుకంటే ఇది పిక్స్ అన్ని చూపించి చెప్తారు. యూనివర్సల్ పవర్, అర్థమైందండి, సంబాల శక్తి, అర్థమైందండి. అదంతా మీరు నా దగ్గరకు వచ్చినప్పుడు పర్సనల్గా తీసుకోండి. మీరు పర్సనల్గా మీరు కలితే ముందుకు వెళ్తే సోల్ టెస్ట్ చేసుకోండి. ప్రతి విషయము నేను ప్రతి మాట నిజం చెబుతున్నాను అబద్ధం చెబుతున్నాను సోల్ టెస్ట్ చేసుకుని. అందుకని ఎవరైనా నన్ను అందరూ ఫోన్ చేస్తే నేను ఏమంటున్నానంటే, ఫస్ట్ మీరు నా వీడియోలన్నీ చూడండి, నా వెబ్సైట్ చూడండి www.shambala360.com. అలాగే నా వీడియోస్ అన్ని ఇలా shambala360.com అంటే వచ్చే అన్నీ చూడండి. చూసిన తర్వాత మీకు అది నిజం అనిపిస్తే 100కి 100% అప్పుడు నాకు ఫోన్ చేయండి, నా అపాయింట్మెంట్ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఫస్ట్ నేను మీకు ఎక్స్పీరియన్స్ చూపిస్తాను. తర్వాత మీరు ఎక్కడ లైఫ్లో స్టక్అప్ అయిపోయారో అది నేనే చెప్తాను.
నేను చెప్పిన తర్వాత అది కూడా మీకు 100% నిజం అనిపిస్తే సొల్యూషన్ చెప్తాను. ఆ సొల్యూషన్ కూడా నేను 100% ఫాలో అవుతానంటే సోల్ టెస్ట్ చేసి నేను వేచి చూపిస్తాను. ఇది నా సిస్టమ్ అండి. అంతేగాని ఏదో వచ్చిన వెంటనే ఇచ్చేస్తాం రమ్మంటాం ఏం కాదండి. తర్వాత నాకు వచ్చి మీరు ఇచ్చిన కమిట్మెంట్ విశ్వానికి ఇవ్వాలి. ఇది నేర్చుకున్న తర్వాత ఇది నీకు తగ్గిన తర్వాత నీ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోయిన తర్వాత ఇది నేర్చుకుంటాను, నేను కూడా సాధన చేస్తాను, నాలా తయారయ్యి అందరికీ సేవ చేస్తానని మీరు సంబల తల్లికి ప్రామిస్ అయ్యారు. అంతే కదండి. ఇప్పుడు ఇదేదో ఒకటి కాదండి. ఇప్పుడు నేను ఒక్కడి వల్ల ఎంతమంది ఉంది, రేపు పొద్దున 100,000 మంది వచ్చారనుకోండి, నేను హ్యాండిల్ చేయలేను, నా వల్ల కాదు. ఇది ఇప్పుడు 10 మంది 50 మంది 100 మంది వస్తున్నప్పుడు చేయగలుగుతాం. కొన్ని వేల మంది వచ్చేస్తే అందరినీ చేయాలంటే నాలంటి వాళ్ళు తయారవ్వాలంటే యూనివర్స్ చెప్పింది. వస్తారు కొంతమంది నమ్మకంగా నేను నమ్ముతారు, వాళ్ళు ఫాలో అవుతారు, వాళ్ళు నేర్చుకుంటారు, వాళ్ళు కూడా చేయగలుగుతారని చెప్పింది. అందుకని ఇక్కడ 100కి 100% అయింది. ఎందుకంటున్నానండి నేను, నాకు అలాంటి ప్యూరిటీ కావాలి. ఇప్పుడు ఐఏఎస్ చదవాలంటే లక్షల మంది రాస్తారు, 10,000 మందిని ఇంటర్వ్యూ పిలుస్తారు, 3,000 మంది ఇంటర్వ్యూ పిలుస్తారు, 1000 మందికి జాబ్ ఇస్తారు. మరి అంతే కాదు. ఇప్పుడు దానికే ఎంత ఉన్నప్పుడు శంబాలకు వెళ్ళాలనుకుంటే నువ్వు నీకు తెలిసిపోతుంది, ఈ ఆలోచన తెలిసిపోతుంది. ఇది కొంతమందికి అర్థం కాదు, కొంతమంది అర్థమవుతుంది, కొంతమంది అన్నీ తెలిసిపోతూ ఉంటాయి. ఇప్పుడు నా జీవితంలో కూడా నాకు ఫస్ట్ ఏం తెలియదు, కానీ నేను అందులో శోధించక నాకు ఎసెన్స్ తెలిసింది, ఆ ఎక్స్పీరియన్స్ తెలిసింది. దాంతో అందరికీ నేను కూడా నేర్చుకుని అందరికీ నేర్పించాలనుకుంటున్నాను. నేను ఒక ఇన్స్ట్రుమెంట్ అండి, నా దగ్గర ఏ శక్తి లేదండి. మీరు ఒకటే. నేను ఆ పాత్ర ఇప్పుడు రోజు మీరు జిమ్కి వెళ్ళారమ్మా, 6 ప్యాక్ వస్తుందా రాదా? ఆటోమేటిక్గా వస్తుంది. డ్రైవింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారు, రోజు ప్రాక్టీస్ చేస్తే వస్తుందా రాదా? ఇది కూడా అంతే. మీరు ప్రాక్టీస్ చేయాలి, ప్రోటోకాల్ తీసుకోవాలి, దీన్ని మీరు సరెండర్ అయిపోవాలి. 100కి 100% మీరు ఏదో ప్రోటోకాల్ ఉందో మీరు ఫాలో అవుతే రిజల్ట్ 100%. అందరూ 99% వాళ్ళు నాకు వద్దు. 100కి 100 అవుతే మీకు నేను ఏం చేస్తాను, ఎక్స్పీరియన్స్ చూపిస్తాను. మీ ఫస్ట్ అక్కడ సక్సెస్ అయినట్టే కదా. ఇప్పుడు ఎవరు ఎక్స్పీరియన్స్ చూపించట్లేదు కదా. మీ పెయిన్ మీరే తగ్గించుకుంటారు. నేను ఓన్లీ జస్ట్ కనెక్ట్ చేస్తున్నాను అంతే. అంటే యూనివర్స్కి మీరు డిస్కనెక్ట్ అయి ఉన్నారు, అందుకు ప్రాబ్లం. యూనివర్స్ని ఎలా కనెక్ట్ చేయాలో నాకు ఆత్మజ్ఞానం ద్వారా తెలిసిపోయింది. దాంతో కనెక్ట్ చేస్తే మీకు అర్థమైపోతుంది. మీరు చేయగా మీరు నాలా అయిపోతారు, మీరు కూడా అందరూ చేయగలుగుతారు. మనలో ఉన్న శక్తిని వెతికి తీసి అది మన ఇంటర్నల్గా రిఫార్మ్ చేసుకోవడానికి మీరు చేసే ఒక ప్రయత్నం. ఏమి ఏమంటారు, ఈ మందు వేసేసుకోండి మీకు ఈ రోగం తగ్గిపోతుంది అన్నట్టుగా కాదు. కాబట్టి డెఫినెట్గా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ వాళ్ళ అనుభవంతో ఆయన చెప్పినట్టు విన్నది నమ్మకండి, చూసేది నమ్మద్దు. అనుభవం నిజం, అనుభవం మాత్రమే నిజం. అదే 2 నెలల నుంచి నేను అనుభవించిందే మాట్లాడుతున్నాను. నాకు ఆ సబ్జెక్ట్ మీద అంత అవగాహన ఒక్కరు కాదండి, కొన్ని వేల మంది రావాలి, లక్షల మంది రావాలి, అందరూ నేర్చుకోవాలి, అందరినీ ప్యూరిటీ చేయాలి. అప్పుడు వాళ్ళందరూ శంబాలకు వెళ్తారు. నేను చెప్పను, నేను ఎలా చెప్తున్నాను, నేను కూడా శంబాల వెళ్ళొచ్చాను, నాకు ఈ అనుభవం అయిందని చెప్తారు. ఎవరు పట్టుకోవాలి చెప్తారు. అవును. వన్నెస్, వెల్నెస్. కరెక్ట్. ఏమైనప్పటికీ ఇది మీ పుణ్యమా అని ఇంటర్వ్యూ జరిగింది. నిజంగా చాలా సంతోషం. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అంటే ప్రతి మనిషిలోనూ ఒక పాజిటివిటీ ఉంటుంది, నెగిటివిటీ ఉంటుంది. నెగిటివిటీని మనం బయటికి ఎలాగా పారద్రోలి ఒక ప్యూర్ సోల్గా ఉండడానికి ఒక గొప్ప అవకాశంగా నాకు అర్థమైంది. నిజంగా చాలా. తమ్ముడు ఎప్పుడు చెప్తూ ఉంటారు, బ్రెయిన్ ఐస్ ఫ్యాక్టరీ, మౌత్ షుగర్ ఫ్యాక్టరీ. కరెక్ట్. తీయగా మాట్లాడాలి, మంచిగా మాట్లాడాలి, పాజిటివ్గా మాట్లాడాలి. దీన్ని ఎప్పుడు ప్రశాంతంగా, ఎప్పుడు కోపం ఉండకూడదు. మాట్లాడితే మనం అగ్రెసివ్నెస్ అయిపోతుంటాం, కోపం ఉంటాం, తిడతా ఉంటాం. దానివల్ల ఎంత హర్ట్ అవుతుంది తెలుసండి ఎదురోళ్ళు. ఎందుకంటే మీరు ఒక వాటర్ మీద మీరు రోజు తిట్టండి, ఆ వాటర్తో మైక్రోకప్తో చూడండి, అదంతా డిస్ట్రాయ్ అయిపోయి ఉంటుంది, విడిపోయి ఉంటాయి. రోజు లవ్ యూ, ప్రేమతో మాట్లాడండి, అదంతా కన్స్ట్రక్షన్ అయిపోయి ఒక మంచి స్ట్రక్చర్ కింద ఏర్పడుతుందండి. మరి మన బాడీలో 70% వాటర్ ఉన్నప్పుడు మనం తెలుసో తెలియకుండా విశ్వంలోని అందరినీ తిడతా ఉంటే కోపగించుకుంటాం వల్ల మనకే నష్టం అండి. మన ఆరోగ్యం చెడిపోతుంది, మనకే బీపీ వస్తుంది, మనకే డయాబెటిక్ వస్తుంది, మన హాస్పిటల్ చూడాలి. అప్పుడు మనం వెల్నెస్లోంచి ఇల్నెస్లోకి వెళ్ళిపోతాం. అంటే వెల్నెస్లోనే ఉండాలంటే, ఇల్నెస్లోకి వెళ్ళకుండా ఉండాలంటే ఈ శంబలా 360. విల్నెస్ వెళ్ళిపోయిన తర్వాత అందరూ అల్లోపతి డాక్టర్లు మిగతా సిస్టమ్ అంతా ఉంది. అవి ఇల్నెస్ వల్ల నేను కనెక్ట్ చేసుకుంటలేదు. వెల్నెస్గా ఉండాలి అనుకుంటే, నీలో ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి అనుకుంటే, నీ లైఫ్ బాగుండాలనుకుంటే, నీకు ఏ కష్టం వచ్చినా నీకు హెల్ప్ చేస్తాం కోసం నీలో ఉన్న శక్తిని, విశ్వంలో ఉన్న శక్తిని 2 సింకనైజ్ చేసుకుంటాం. ఇప్పుడు మీ ఫోన్ ఉందండి, మీరు ఈ జోన్లోకి వచ్చాను నేను, ఇక్కడ వైఫై ఉంది. ఈ వైఫైని మీరు ఒకసారి పాస్వర్డ్ ఇచ్చారనుకోండి, కనెక్ట్ అయిపోతుంది. నేను ఎప్పుడు ఇక్కడికి వచ్చినా కనెక్ట్ అయిపోతుంది. ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిపోతే
డిస్కనెక్ట్ అయిపోతుంది. అందుకని శంబాలా జోన్లో డిస్కనెక్ట్ అవ్వకుండా ఆ పాస్పోర్ట్ ఇప్పుడు గుర్తించుకొని మీరు ఎక్కడికి వెళ్ళినా సరే అది కంటిన్యూ అయ్యేలాగా ఇది హెల్ప్ చేస్తుంది. అదే శంబాలా 360 యొక్క సొల్యూషన్. ఇంకొక మాట చెప్పాలరా, చాలా పొడిగిస్తూనే ఉన్నాను. 2 నెలల నుంచి తమ్ముడు పరిచయం అయిన దగ్గర నుంచి నా కంట్లో నీళ్లు రాలేదు. ఇవాళ ఫస్ట్ టైము నిన్ను చూశాక తన ఆ మాట అన్నాడని నీతో నేను షేర్ చేసుకోవాలని నా ఆత్మీయురాల్లాగా అలాగ వచ్చింది నాకు. అది ఆనంద బాష్పాలన చాలు ఆయన చాలు. ఇంకా ఏమిటి, ఇప్పుడు నేను మీ మొహంలో మీ నవ్వులో సంతోషాన్ని చూస్తున్నాను నేను చాలా ఏళ్ల తర్వాత. మళ్ళీ నిజంగా చాలా సంతోషం. మంచి ఇన్ఫర్మేషన్ జస్ట్ బికాస్ ఆఫ్ జయలలిత గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి గురుగారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.